ఏమైందిరా? స్టార్ట్ అవడం లేదు సార్. త్వరగా చూశాడు, మొదలు టైం అవుతుంది. సరే సార్. రంగా రంగా ఎక్కడ తెచ్చాడు వీడు ఈ వర్షం ఒకటి? రంగా వీడు ఎక్కడికి వెళ్ళావురా? లోపలికి రా. నరసింహ, తడిచిపోతావు. ఆల్రెడీ తడిసిపోయి ఉంటుందిలే, నేనే వస్తాను. నన్ను కాపాడండి, నన్ను చంపేస్తున్నారు. హెల్ప్ హెల్ప్ హెల్ప్, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ముసలోడు అయినా బాగానే పరిగెత్తావు. నరసింహ, ఆ హోమ్ మినిస్టర్ ఆదికేశవుల మాటలు నమ్మి మోసపోకు. జాతి పేరుతో పార్టీని చీల్చడం తప్పు కదా? నరసింహ, వాడిని నమ్మొద్దురా. వాడు మనుషులు వాడుకుని వదిలేస్తాడురా. నా కళ్ళ ముందు పెరిగిన వాడివి, నన్ను నేను చేయొద్దురా. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. నీకు రాజకీయం తెలియదు నరసింహ. నీకు నా గురించి తెలియదు. వీడి పేరు నరసింహ, సిటీలో పేరు మోసిన రౌడీ. ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలన్నది వీడి వీక్నెస్. హోమ్ మినిస్టర్ని మెప్పించడానికి ఇదిగో ఇలాంటి అడ్డమైన పనులన్నీ చేస్తూ ఉంటాడు. నమస్తే సార్. అమ్మా. ఏ నరసింహ, బాగున్నావా? బాగున్నానమ్మా. అన్నయ్య ఈయన పడి స్నానం చేస్తున్నారు. రే ఉండట్రా, వస్తా. బాత్రూమ్ లోకి వెళ్ళావు, భయపడి చేస్తావు. సార్ నమస్తే. ఓరి నువ్వా? పని అయిపోయింది సార్. వీడే ఆ హోమ్ మినిస్టర్ ఆదికేశవరావు. వీడు పదవి కోసం ఎంతకైనా దిగజారుతాడు. ఇప్పుడు తెలిగ్గా ఉన్నాను. చెప్పు నరసింహ, నీకేం కావాలి? వైటా, బ్లాకా, జూబ్లీ హిల్స్ లో సైటా? అదేం వద్దు సార్. మరి ఏం కావాలి? కాంట్రాక్ట్ ఏమన్నా కావాలా? సీట్ కావాలి. కాలేజ్ లోనా? అసెంబ్లీలో. అసెంబ్లీలో? అది అది ఏమన్నా స్వీటా? ముక్కులు చేసి ఇవ్వడానికి? నా బెడ్రూమ్ కి వచ్చి చనువిచ్చాను కదా అని అసెంబ్లీలో నా పక్కన కూర్చుందాం అనుకుంటే ఎట్లా? సార్ నేను మీ మనిషిని. డిస్కషన్ వద్దు. రాజకీయానికి కావాల్సింది బాడీ కాదు, బ్రెయిన్. ఆపరేషన్ చేసే కత్తితో మర్డర్లు చేయించు గాని మర్డర్లు చేసే కత్తితో ఆపరేషన్ ఎలా చేస్తాం? నువ్వు చెప్ప. నీకు మరి అంత ముచ్చటగా ఉంటే శీతకాలం సమావేశాలు జరుగుతున్నాయి, పాసిస్తా, వచ్చి చూడు. ఎమ్మెల్యే అంటే పదవి కాదు, పవర్. కత్తిని హ్యాండిల్ చేసినంత ఈజీ కాదు పవర్ ని హ్యాండిల్ చేయడం. నా మాట విని నువ్వు హ్యాపీగా మర్డర్లు చేసుకో. వెళ్ళు వెళ్ళు. రెండు రోజులైందండి భోంచేసి. తినకపోతే ఏమవుతుంది? పోతాను అంతే కదా. 12 సంవత్సరాలు కుక్కలా బ్రతికాను. లెక్కలేని మర్డర్లు, కిడ్నాప్లు ఎందుకు? ఏ రోజైనా ఎమ్మెల్యేని అవ్వాలనుకున్నా, కానీ జీవితం అంతా కుక్కలా బ్రతకమంటున్నాడు. అన్నా, హోమ్ మినిస్టర్ గారు వచ్చారన్నా. సార్ నమస్తే సార్. ఏంటి నరసింహ, ఇంకా కోపం పోలేదా? అన్నకు మేమే కోపం ఎందుకుంటుంది సార్? మీ పేరెత్తుతోనే ప్లేట్ ఇసిరేస్తారు. అంత అభిమానం మీరంటే అన్నకు. వాడి అభిమానం నాకు తెలుసు. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. నీలో ఇదే నచ్చే వచ్చాను. పద పద కూర్చో. వద్దు సార్. 2 రోజుల నుంచి బాగా ఆలోచించాను.
రాజకీయాల్లో తన వాళ్ళకి తప్ప పర వాళ్ళకి ప్లేస్ ఇవ్వరా? అందుకే నిన్ను నా వాడిని చేసుకోవడానికి వచ్చాను. నీకు సీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఏంటి మొన్న అవమానించి పంపాడు, ఇప్పుడు సీట్ ఇస్తానంటున్నాడని ఆలోచిస్తున్నావు కదా? దానికి కారణం నా కొడుకు. ఏమండి? అయ్యో పిచ్చి పట్టిందా ఏంట్రా ఇది? వద్దు, లోపలికి రావద్దు. ఏంట్రా ఇది? అజయ్, వీడు హోమ్ మినిస్టర్ వీక్నెస్. వాడు పట్టిన కుందేలకు 2 కాళ్ళు అంటే ఒప్పుకోవాల్సిందే, లేకపోతే ఇదిగో ఇలా బెదిరిస్తాడు. నాకు పూజ కావాలి, నరసింహ చెల్లెలు పూజ కావాలంతే. కావాలంటే తప్పుగా అర్థం చేసుకోకు నరసింహ. పెళ్ళంటూ చేసుకుంటే నీ చెల్లెల్ని చేసుకుంటానంటున్నాడు. లేకపోతే వాడు ఏమైనా చేసుకుంటాడని భయం వేస్తుంది. ఒక్కడే కొడుకు, ఏం చేస్తాము? ఇప్పటి వరకు వాడు అడిగింది ఏది కాదనలేదు. అది నా వీక్నెస్. నీకు అభ్యంతరం లేకపోతే నీ చెల్లెల్ని నా ఇంటి కొడలిగా చేసుకుంటాను. పైగా చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా తెలుసు కదా. ఏ ఇష్టం లేదా? అలా కాదు సార్, ఇంట్లో వాళ్ళని ఒక మాట అడిగి. వెళ్ళు వెళ్ళు. హోమ్ మినిస్టర్ని అడగకుండా సీఎం కూడా ఏ పని చేయలేడు. వెళ్ళు వెళ్ళు. దయ్యాల చూసి చాలు, వడ్డించు. ఫోన్ చేసి 2 రోజులైంది. లోపల ఏమైతుందన్నా? బొమ్మిడాయల పులుసు. అయ్యా, ఏమైంది? మంచి రోజులు చూసి ముహూర్తం పెట్టుకుందాం. షాబాస్. నిన్ను ఎమ్మెల్యేనే కాదు మినిస్టర్ని కూడా చేస్తా. లేవల్ ఉండాలి కదా. వస్తా. ఓకే వస్తాను. నరసింహ, ఇందులో ఏమన్నా తేడా జరిగితే అయ్యయ్యో జరగదులే. కౌసల్య, కౌసల్య, వస్తున్నా. కౌసల్య, నా బంగారు తల్లి ఇక్కడ. పూజని కూడా ఒక్క మాట అడిగి. అది నా మాట కాదన్నదే, అది నా చెల్లెలు. ఎక్కడా? పూజ లైఫ్ని చాలా సరదాగా గడిపారనుకుంటుంది, కానీ తల్లిదండ్రులు లేని తనకి అన్ని తన అన్న వదినలే. అన్న మాట కాదనలేకపోవటం తన వీక్నెస్. హాయ్ పూజ. పూజ, ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. 36 క్లాస్ నంబరా? ఆహా, సీరియల్ నంబర్. నీతో ఒక మాట చెప్పాలని మొదలెట్టి ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళ నంబర్ నీతో కలిపి 36. పూజ, పూజ స్టే. పూజ, పూజ నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. ఆయన నాకే తక్కువ, ఒకే కొడుకుని. అందం, చదువు, ఆస్తి అన్ని. ఐ నో శేఖర్, నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్ వి. అసలు నిన్ను చేసుకున్న అమ్మాయి చాలా లక్కీ. కానీ నేను కోరుకున్నవాడు ఇలానే ఉండాలని ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాను. సరే, ఎందుకు ఎలా ఉండాలి? 6 అడుగుల అందగాడు, ఢీ అంటే ఢీ కొట్టే మనగాడు, సొట్ట బుగ్గల చిన్నోడు, నవ్వితే. నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తావు అనుకుంటానే. అరే పూజ, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. ఎవరు మీరు? మా అన్నయ్య. అదేంటో చెప్తే నేను అర్థం చేసుకుంటాను కదా. ఐఎమ్ సారీ సార్. పూజ, నేను వీడిని అర్థం చేసుకో. చెప్పేది. నువ్వు నా మాట కాదనమన్న నమ్మకంతో హోమ్ మినిస్టర్ కొడుకుతో నీ పెళ్లి సెటిల్ చేసి చాలా పెద్దంటి కోడలు అవుతున్నావు. నా చెల్లి, నీ వల్ల ఎమ్మెల్యే అవ్వాలన్న నా కోరిక నెరవేరుతోంది. పూజ, క్లాస్ కి టైం అవుతుంది. నువ్వు క్లాస్కి వెళ్ళు. నా చెల్లికి హోమ్ మినిస్టర్ కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేశాను. ఎవడైనా డిస్టర్బ్ చేస్తే చంపేస్తా.
మామూలుగా ఇలాంటి సమయాల్లో అందరు బాబులు బలాన్నే వాడతారు, కానీ మన బాబుకి ఎక్కడ బలాన్ని వాడాలో ఎక్కడ బ్రెయిన్ వాడాలో బాగా తెలుసు. తొందరగా పోనీ సార్, వాళ్ళు వచ్చేస్తున్నారు సార్. ఏమైంది సార్? పెట్రోల్ అయిపోయింది. ముందే చూసుకోవచ్చు కదా సార్ మీరు. అరెక్క, నీకు హెల్ప్ చేసేది ఎక్కువ, దగ్గర బండి. తెలుగోడా వేజ్ దోసుకో. వీడియో డైనోసర్ లా ఉన్నాడు. వీళ్ళు బాక్సర్స్, మా నాన్నగారి స్టూడెంట్. నువ్వు ఫైట్ చేస్తుండు, నీ పెట్రోల్ తీసుకొస్తా. అయ్యో నాకు ఫైటింగ్ రాదే. అయితే జంప్ జిల్లాని అంటే పరిగెత్తు బే. ఇదిగో ఇటు వెళ్దాం. నీకేం కాలేదుగా? ఓకే పద పద. ఎవరు ఎవరిని కాపాడుతున్నారు కలికాలం? అయ్యో అయ్యో ఓకే. వెళ్ళిపోయారు, లేవండి. అయ్యో ఈ టైంలో ఈ ఆసనాలు ఏంట్రా? ఆసనాల టైంలో ఇది ఏంట్రా? అయ్యో మళ్ళీ ఈ గుండుగాడు గుండు పచ్చవి. ఈ 10 మందితో కుమ్మించుకోవడం కంటే ఆ ఒక్కడిని మేనేజ్ చేసుకోవడం బెటర్. పద. ఈ డైనాసర్ కంటే ఆ 10 మంది బెటర్. వీడి సంగతి తర్వాత చెప్తాను. ఈ టైంలో అమ్మాయి అవసరం నీకు. అబ్బా అబ్బో నన్ను కొడతా వింటే. వాడెక్కడా? I don't know. అయ్యో ఇలా అయితే కుదరదు కానీ మీరు ఇటు పరిగెత్తండి, నేను ఇటు పరిగెత్తాను. ఆ వీధి చివరినున్న సాయిబాబా గుడి దగ్గర కలుద్దాం, ఓకేనా? మేమందరం ఇంటే పరిగెత్తున్నాం, నన్ను ఫాలో. అయ్యో అయ్యో ఎక్కాల్సిందే. అమ్మా అయ్యో. ఓకే 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 ఆహా జప్తి 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 కానీ అయ్యా. అయ్యో రాంగ్ హోల్, సారీ రా అమ్మా. ఎక్కడికి? జస్ట్ అటువైపుకి. ఓకే థ్యాంక్ యూ. ఏమైంది? త్వరగా రండి. ఇంత మొదలు నువ్వు పోటీగాడేవరా? నా బండిలో పెట్రోల్ మీ బండిలో పోసానన్నా. ఈసారి నేను వదిలేసాను రా బాబున్. అదే మాట మీద నిలబడు. ఎక్కండి. దొరికాక చేస్తావు బావా. ఎక్కడ దొరకలేదంట బావా. సిటీ దాటి ఏమన్నా వెతికించమంటారా? ఇదేంటి మా ఇంటికి తీసుకొచ్చావు? పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే బాగుండదని. సేవ్ చేస్తా అని చెప్పి చీట్ చేస్తావా? నువ్వు మీ నాన్నకి ట్విస్ట్ ఇచ్చావు, నేను నీకు ట్విస్ట్ ఇచ్చాను. చెల్లుకు చెల్లు. నన్ను ఆశీర్వదించండి సార్. పెళ్లి కూడా చేసుకున్నారా? కాలర్ కనిపిస్తే చాలు పట్టుకోవడమేనా? వదలండి సార్. మీ కూతురు జంప్ అయిపోయిన కాలర్ అదిగో.
సార్ పాపం షాక్ తో సగం చనిపోయాడు. ఇంకా పూర్తిగా చంపడేందుకు ఈ బక్రాగాడిని క్షమించి వదిలేను సార్. పాపం పాప పొద్దున్నుంచి కష్టపడి బాగా అలసిపోయింది. లోపలికెళ్ళి పాలు తాగు పాప. 20 మంది బాక్సర్స్ చేయలేని పని నువ్వు ఒక్కడవే చేసావు. ఎవరు నువ్వు? మిమ్మల్ని గురువుగా ఆరాధిస్తూ మీ అంత కిక్ బాక్సర్ కావాలనుకుని ఒక జూనియర్ కిక్ బాక్సర్ సార్. పోయిందనుకున్న మా ఇంటి పొలను మళ్ళీ నువ్వు తీసుకొచ్చావు. నీకు కావాల్సిన హెల్ప్ నేను చేస్తాను. ఏం కావాలో చెప్పు. నాకు హెల్ప్ కావాల్సినప్పుడు గ్యారంటీగా హెల్ప్ అడుగుతాను సార్. ఉంటాను సార్. అలాగే. నమ్మించి మోసం చేస్తావా? నువ్వు వాళ్ళ ఫ్యామిలీకి చేయలా? అసలే వాళ్ళది కిక్ బాక్సింగ్ ఫ్యామిలీ. ఒక్కొక్కటి సైజులు చూసావా? తల గుద్దుగుద్దే నీ లైఫ్ పచ్చడైపోద్ది. పని చూసుకోపోరా. లవ్ చేసి తెలుసు నీకు ఆ పెయిన్ ఏంటో. లవ్ తొక్క. నాకంత టైము లేదు, దానిపైన అంత ఒపీనియన్ లేదు. అసలు లవ్ అంటే ఏంట్రా? ఈటింగ్, షాపింగ్, అవుటింగ్, ఫైనల్ గా బిల్డింగ్. తడిసి మోపడవుద్ది. అంతెందుకు, పెట్రోల్ కూడా వేస్టే. ఒరేయ్, వాళ్ళకేదో హెల్ప్ చేస్తావు అనుకుంటే వాళ్ళ నాన్నకి హెల్ప్ చేసావేట్రా? వాడు నాకు హెల్ప్ అవుతాడని. మరి నిన్న దొరికితే ఇవాళ అప్పు చెప్పేంట్రా? గంటలు అప్పు చెప్తే టీ ఇస్తారు, పూటలు అప్పు చెప్తే భోజనం పెడతారు. అదే ఒక రోజు తర్వాత అప్పు చెప్పాను అనుకో, బాగా హీట్ ఎక్కి నా కిక్ బాక్సింగ్ కి హెల్ప్ అవుతారు. అది తప్పు కదరా. ఎప్పటికెయ్యదమప్పటిక మాటలాడి అన్యులు మనం నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. మామూలుగానే మనిషి అర్థం అవ్వు, కనీసం మాటలు కూడా అర్థం అవ్వదలారా. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరా బాబు. Hello everybody, आधा बरसे ना प्रतिपनी क्रेजी न्यूज़ से लेनिंते जरा तिरकासे यारो ఏం చేసినా సెన్సేషన్ సే చూసే వాళ్ళకి కన్ఫ్యూషన్ సే తేడా గుంటది నా బరసే యారో ఎవరేమన్నా నా పనిలో నేనుంటానురా ఎదురే మున్నా ఢీ కొడుతూ వెళ్ళిపోతానురా అదురు బెదురు అసలెరుగనురో అసలు సిసలు పొగరుందిరో ఎవడికెవడు పై బాడుగురు మనకు మనమే హీరో డెబిడి డిబిడి బిడి గడిబిడితో అచట ఇచట మనం ఫేమసే డెబిడి డిబిడి బిడి గడిబిడితో మనం వీరమాసే హలో ఎవ్రీబడి ఆదా బరసే నా ప్రతి పని క్రేజీ న్యూసే నేనింతే జర తిరకాసే యారో ఏం చేసినా సెన్సేషన్సే చూసే వాళ్ళకి కన్ఫ్యూషన్సే తేడా గుంటది నా బరసే యారో Everybody in the world is gonna know that I'm the man. All I wanna say is that life is such a spicy game. ఎరగని లేతగా కనిపిస్తున్నా పదునుగా ముదురుగా లోపల స్కెచ్ చేస్తున్నా ఫేసులో నా ఇన్నసెన్స్ ఏ సిగ్నల్ ఇచ్చుకున్నా ఈ ప్రపంచాన్ని ఏలాలనేంత ప్రాణుంది బ్రెయిన్ లోనా నేనేంటో నాకేగా తెలుసు అదురు బెదురు అసలెరుగనురో అసలు సిసలు పొగరుందిరో ఎవడికెవడు పై బాడుగురు మనకు మనమే హీరో డెబిడి డిబిడి బిడి గడిబిడితో అచట ఇచట మన ఫేమసే డెబిడి డిబిడి బిడి గడిబిడితో మనం వీరమాసే One for life, one for gold, one for all that we need to win. One for life, one for gold, one for all that we need to win.
వెళితే పరుగులో పన్నే ఉంది చురుకుగా తెలివితో జల్ది పోనిస్తా బండి పక్కనున్న ఈ ఒక్క లైఫ్ చేయి జారిపోతే ఎట్టా రెక్క విడిచి పైకెగరకుంటే నేనున్న చోటే ఉంటా అనుకుంటే కలలన్నీ నిజమే అదురు బెదురు అసలెరుగనురో అసలు సిసలు పొగరుందిరో ఎవడికెవడు పై బాడుగురు మనకు మనమే హీరో డెబిడి డిబిడి బిడి గడిబిడితో అచట ఇచట మనం ఫేమసే డెబిడి డిబిడి బిడి గడిబిడితో మనం వీరమాసే డెబిడి డిబిడి బిడి గడిబిడితో అట్ట మనం ఫేమసే డెబిడి డిబిడి బిడి గడిబిడితో మనం వీరమాసే వీడితో పెట్టుకుంటే ఏదో రోజు మన మీదకి వచ్చేటట్టు ఉంది. ఈ ఎదవ మాత్రం మారడు. హలో సార్, అలాగండి, శుభం. వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం సార్. థ్యాంక్ యూ. ఒరే పెద్దోడా, నువ్వు లోపలరా. పెళ్లి వాళ్ళ అక్కడ యూస్లెస్ బాక్సర్ గారు ఉన్నాడు, అర్జెంట్ గా ఉంటాం. అలాగే. లక్ష్మి, ఏమిటండి లక్ష్మి లక్ష్మి అని ఏంటి? మన అమ్మాయి వాళ్ళకి బ్రహ్మాండంగా నచ్చిందట, ముహూర్తాలు పెట్టుకుందామని ఫోన్ చేశారు. అవునా? అయ్యో నా బంగారు తల్లి. చిట్టి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? పోనీ నువ్వు కూడా నాతోనే వచ్చేవదినా? రావాలనే ఉంది పాపం. మరి మీ అన్నయ్య? నువ్వు వెళ్ళవే, నాకు ప్రశాంతంగా ఉంటుంది. మామయ్య చూసారా మీ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నారు? నాకు లేని అదృష్టం వాడికి ఎలా వస్తుందమ్మా? అమ్మా దొరబాబు గారు వచ్చారు దొబ్బి తినడానికి. అప్పుడే మొదలు పెట్టావు మంత్ర పుష్పం. అసలు వాడిని ఇంట్లో అడుగు కూడా పెట్టనివా? వెనకాలే వచ్చావా? వెనకేసుకు రావడానికి నిన్న పొద్దునగా వెళ్ళాడు, ఇప్పుడు వస్తున్నాడు. యూత్ ఇంటికి త్వరగా వస్తే తేడా అనుకుంటారు. కౌంటర్లకేం తక్కువ లేదు. నీలాగా బేవారసుగా తిరిగితే మా నాన్న ఏం చేసేవాడు తెలుసా? ఏం చేసేవాడు? బట్టలు ఊడదీసి ఎర్రటి ఎండలో నిలబెట్టేవాడు. అలా చేస్తే మీ కొడుకుని టీవీ వాళ్ళు నిలదీస్తారు. నిన్న కొడుకులో పెంచాను రా, ఓ ఫ్రెండ్ లా చూస్తున్నాను రా. ఫ్రెండ్ అంటే డబ్బులు ఇస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, సినిమాకి తీసుకెళ్తారు. ఇలా తిట్లు తిట్టరు. కానీ ఆయన మాత్రం ఏమిచ్చారు? నేను గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇచ్చాను రా, నీకు జన్మనిచ్చాను. చెప్పారులే, పీత బాధలు పీతలు. హే నానా, నువ్వు పీతలంటే గుర్తుకొచ్చింది. నీకు ఇష్టమని పీతలు కూర చేశాను. ఇది బెడ్డా లాండ్రీ షాపా? బట్టలు సర్దలేక చచ్చిపోతున్నాను. వీటికేం తక్కువ ఉండవు. ఏంటిది? ఇది చాలా హాట్ గురు, ఇది చాలా ఘాటు గురు, ఇది చాలా స్వీట్ గురు, ఇది చాలా నాటు గురు. బాబాయ్ మామూలుడు కాదు. ఫోటో పాకెట్ దాకా వచ్చిందంటే మ్యాటర్ హాత్ దాకా వచ్చి ఉంటుంది. ఈ విషయం మనకు తెలిసినట్టు వాడికి చెప్పకండి. ఇది వాడంతటూ వాడే మనకి చెప్పని. ఎక్కడ తీసావు? అలాగే నాన్న. పీతలు సూపర్. హైట్ ఎంతో? ఏది పీతదా? కాదు, సీతది. అంత నచ్చిందా? బీభత్సం. పీతలంటే నాకు ఇష్టం కదా బామ్మా. ఇష్టాలు మారుతుంటాయి కదా. అసలు నీ కడుపులో ఏముందో చెప్పరా? రాత్రి తిన్న పిజ్జా, ఇప్పుడు తిన్న పీతలు. పిజ్జా పీతలు. హలో, 1 minute. రే, నీకోసమే ఎవరు అమ్మాయి అర్జెంట్ గా మాట్లాడాలట. హలో సార్, నేను 5 స్టార్ ఫోటో స్టూడియో నుంచి మాట్లాడుతున్నానండి. పొరపాటున నేను మీ ఫొటోస్ అనుకొని వేరే వాళ్ళ ఫొటోస్ ఇచ్చాను. మీరేమనుకోకపోతే కొంచెం తెచ్చిస్తారా? దానికి అంత టెన్షన్ ఎందుకు? లేదు సార్, వాళ్ళు అసలే చాలా డేంజర్ మనుషులా కనిపిస్తున్నారు. ప్లీజ్ సార్. సరే వస్తున్నా. నాన్న పీతలు కోర్రా. అర్జెంట్ అంట మరి దీనికి. ఇంకేం పీతలమ్మా? ఆకలి ఉండదు, దాహం ఉండదు నిన్ను చూస్తుంటే. చాలు చాలు. హలో, ఇదిగోండి. సారీ సార్, మీ ఫోటో. ఈసారైనా కరెక్ట్గా ఇస్తున్నారా? మీరే చెక్ చేసుకోండి సార్. ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాబు బెలూన్ ఎంతమ్మా? అరే అరే మళ్ళీ అయిపోయింది. హలో, ఏ ఏరియా? నెక్లెస్ రోడ్. ఎప్పుడు నీ బండి ఆగడం, మేము పెట్రోల్ తేవడం, ఇంకో పని లేదా బాబు? ఒరే నీ అబ్బా, నా బైక్ లో తిరిగినప్పుడు ఏమైనా గుర్తుకు రాలేదురా? అయినా నా బాబు గురించి తెలిసిందేగా నీకు. రే, హెవీ వెయిటింగ్ బాక్సింగ్ అని చెప్పి తిరగడం కాదురా, పెట్రోల్ ఉందో చూసుకోవాలి. ఏదో సలహా మానేసి నువ్వు నోరు మూసుకుని రా ఇక్కడికి. టైం అయింది. ప్రతి ఒక్కడు ఉచిత సలహాలు ఇవ్వడమే. అనయ్య ఒక్క ఐస్ క్రీమ్ కొనన్నయ్య. వద్దమ్మా, డైటింగ్ లో ఉన్నా. మా అమ్మ హాస్పిటల్లో ఉందన్నయ్య, ఒక్క ఐస్ క్రీమ్ కొనన్నయ్య. నిజం చెప్తున్నావు? ఏదైనా బిజినెస్ ప్లాన్? నిజమన్నయ్య, పొద్దునుంచి అస్సలు బేరం లేదు. సరే, సెంటిమెంట్
మదర్ సెంటిమెంట్. హెల్ప్ చేయకపోతే బాగుండదు. ఇదిగో ఈ డబ్బు ఉంచుకో, నాకు ఐస్ క్రీమ్ వద్దు. ఈ డబ్బులు నాకు వద్దన్నయ్య, ఒక ఐస్ క్రీమ్ కొంటే చాలు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు బాగా నచ్చింది శిష్య. అన్నా ఈ బెలూన్స్ ఎంత? 5 రూపీస్ సార్. ఒక ఐస్ క్రీమ్ కొంటే ఒక బెలూన్ ఫ్రీ. ఇంకా ఆల్ ద బెస్ట్ శిష్య. దుమ్ముదులుపై చాలా థ్యాంక్స్ అన్న. ఐస్ క్రీమే ఉంది, తీసుకోవా అక్క? చిల్లర తెచ్చిస్తా అక్క. హలో పూజ, ఎక్కడున్నావే? నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. నువ్వెక్కడున్నావే? 10 నిమిషాలు అక్కడికి వస్తాను. నువ్వెప్పుడు లేటే, త్వరగా రా. డాక్టర్ కొడలు పిల్ల ఎలా ఉంది నరసింహ? బానే ఉంది సార్. పరీక్షలు దగ్గర అవుతున్నాయి కదా, ఇంట్లోనే కూర్చొని చదువుకుంటుంది. బాగా చదివించు. లండన్ లో మంచి హాస్పిటల్ పెట్టిద్దాం. అలాగే సార్. జాగ్రత్త, ఈ మధ్యలో అమ్మాయిలు లవ్ గివ్ అంటూ షాక్లు ఇస్తున్నారు. చాచా, నా బంగారం అలాంటి కాదు సార్, చాలా పద్ధతిగా పెంచారు. మన బంగారం గురించి కాదు, కుర్రాళ్ళు వెంటబడి అమ్మాయిలు మనసు పాడు చేస్తారు. ఏమంటావు? ఏంటి నరసింహ, సడన్ గా ఆగిపోయావు? నేను అన్నదానికి ఫీల్ అయ్యావా? చచ్చా, ఏం లేదు. ఇదిగో అక్క. ఏం పర్వాలేదు, నువ్వే ఉంచుకో. వద్దక్క, ఆ అన్న ఒక ఐడియా చెప్పాడు, దాంతో అన్ని ఐస్ క్రీమ్లు అయిపోయాయి. నువ్వే ఉంచుకో. రే వెంకీ, పెట్రోల్ రెడీరా? ఐమాక్స్ లో సినిమా సూపర్ గా ఉంది. ఏంటి, నిన్ను తీసుకెళ్లేదని ఫీల్ అయ్యావా? పూజ, అన్నీ వెయిట్ చేస్తున్నాడు, భోజనానికి రా. మళ్ళీ వచ్చి స్టోరీ చెప్తానే. ఏంటన్నయ్యా, నాకంటే ముందే వచ్చి కూర్చున్నా? ఆకలేసిందా? స్టాప్. భోజనం చేసే ముందు ప్రేయర్ చేయాలని రోజు చెప్పాలా? ఓకే, స్టార్ట్. ఏంటన్నయ్యా అలా ఉన్నావు? మంటగా ఉంది. ఎక్కడా? చట్నీలో. నువ్వు కారం ఎక్కువగానే తింటావుగా. నెక్లెస్ రోడ్కి వెళ్ళావా? అరే, నీకెలా తెలుసు? నీతో ఉన్నదెవరు? ఫ్రెండ్. ఎందుకలా అడుగుతున్నా? చూడమ్మా, నీకు నా మీద ఎంత గౌరవం ఉందో అంతకన్నా ఎక్కువ నమ్మకం నీ మీద నాకుంది. చెడిపోకుండా చూసుకో. అరే అన్నయ్య, భోజనం తినాలనిపించట్లేదు. హోమ్ మినిస్టర్ ఇంట్లో గొర్రెలు తినేవాడికి మన ఇంట్లో గోంగూర పచ్చడి నచ్చుతుంది. అమ్మ కూర్చో, నువ్వు తిను. ఇదిగో చెప్పులని విప్పి కారులో పెట్టండి, లేకపోతే జతకి 20 రూపాయలు తీసుకుంటాడు. చిత్తం పైన భక్తి చెప్పుల పైన అంటే ఇదేనే బామ్మ. వాడు 10 రూపాయలు తింటే నీదేం పోతుందిరా? నీ బేకరీ ఏం కరిగిపోదు. పద. మీరు ముందు నడండి. ఎంతమ్మా? 15 అమ్మా. 15 రూపీసా? మా ఊళ్ళో అయితే 5 రూపాయలకి 3. ఇవే దేవుడు కొబ్బరికాయ ఎక్కడిదే భక్తి చాలు. ఒకటివమ్మా. నాకు కూడా ఒకటే. ఏంటి, నువ్వు కూడా గుడికొస్తున్నావా? నాకు గుడికొచ్చే అలవాటు లేదు కదా బామ్మ. ఆకలేసి కొబ్బరికాయ కొట్టుకొని తిందామని. రే, నైవేద్యం పెట్టకుండా కొబ్బరికాయ కొట్టుకుంటే కళ్ళు పోతాయి. వ్యర్థావా? నైవేద్యం పెట్టకుండా తింటే కళ్ళు పోవు. పెట్టిన నైవేద్యం చెప్పల్ని హోటల్లో అమ్మేస్తే కళ్ళు పోతాయి. బాగా చెప్పావు. ఇక్కడ కూడా ఎందుకు గొడవలు? పద. సరే రండి. వచ్చిస్తానమ్మా డబ్బులు. చేతులు మాత్రం ఒప్పుకుంటూ వెళ్తారు గానీ వరాలు మాత్రం బకెట్లు బకెట్లు కావాలి. ఫ్రెష్ కోకోనట్ వాటర్. నైస్. అబ్బో, కళ్ళు తిరిగిపోతున్నాయ్యా. కళ్ళు తిరుగుతుంది. అరే ఏమైందవ్వా? పగులంతా కొబ్బరికాయలు అమ్ముతుంది. రాత్రి పనికి పోయి కుటుంబాన్ని పోషిస్తుంది సార్. వద్దని ఎంత చెప్పినా వినదు. అలాగా అవ్వా, నువ్వు కూర్చో, నేను అంబెడతాను కాసేపు. నువ్వు కూర్చో. నీకెందుకయ్యా ఈ శ్రమ? ఏం పర్వాలేదు, నా టాలెంట్ ఏంటో చూపిస్తాగా. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా
वशीभूत समस्त देववनिता लोकैक दीपांकुरा श्रीमन्मन्द कटाक्ष लब्ध विभव అమ్మమ్మ వదినా చూసారా వాడు పుట్టినరోజని చెప్పి మనకన్నా ముందు గుడికి వచ్చిందండి. చాలా ఫాస్ట్. त्रैलोक्य कुटुंबिनी सरसिजा वंदे मुकुंद प्रियम. హాయ్ హాయ్, మీరు లక్షణంగా ఉన్నావు. చాలా బాగా పాడావమ్మా. నీ పేరేంటి? పూజ. చీర భలే ఉంది. ఎక్కడ కొన్నావు? కళామందిర్లో. చైతన్యపురం, సికింద్రాబాదా? కుక్కట్పల్లి. మనోడుగా మాత్రం సెట్ అయి ఉండాలి. ఓసారి మా వాడితో ఇంటికి రామ్మా. ఏంటి? మీ అన్నయ్య అనుకుంటా. మంచి రోజు చూసి కలుస్తామని చెప్పమ్మా. బాయ్ బాయ్ బాయ్. పద. బాయ్. వెళ్ళొస్తా బాబు. ఎవరు వీళ్ళందరూ? ఎవరో తెలియదన్నయ్యా. ఏదో బాగా పరిచయం ఉన్నట్టు అల్లుకుపోతున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. సరదా వెళ్దాం. నా పూజ ఇంకా కాలేదు. నేను కింద వెయిట్ చేస్తుంటాను, త్వరగా రా. అనకాపల్లి, అమలాపురం, కోనసీమ కొబ్బరికాయలు. కొబ్బరికాయ కొంటే పీచు ఫ్రీ. కేరళ, రాయలసీమ, కోనసీమ కొబ్బరికాయలు. రండే 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 రండే. కొబ్బరికాయ కొంటే పీచు ఫ్రీ. రాయలసీమ. ఏం చేస్తున్నావు ఇక్కడ? కొబ్బరికాయలు అమ్ముతున్నాను. జీన్స్ ప్యాంట్ వేసుకుని కొబ్బరికాయలు అమ్ముతున్నావా? నా చెవులు పూలు కనిపిస్తున్నాయా నీకు? జీన్స్ ప్యాంట్ వేసుకొని కొబ్బరికాయలు అమ్ముతాను, లుంగి కొట్టుకొని చెవులు పూలు కూడా అమ్ముతాను. వరాలు వచ్చే కొబ్బరికాయ కావాలా? నేనెవరో తెలుసా? చంపేస్తాను. కొబ్బరికాయలు అమ్మితే చంపేస్తారా? చంపే. బావా, అజయ్ బాబు. అజయ్, నువ్వేంటి ఇక్కడ? నా డార్లింగ్ గుడికి వచ్చింది కదా బావా. నీకెలా తెలుసు? నా డార్లింగ్ ఎక్కడ ఉంటే అక్కడ నా గుండె గంట కొట్టేస్తుంది బావా. అవును, అతను బావా? ఇతను ఉద్యోగం అడుగుతుంటే. ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగం అడగకూడదు, నువ్వు ఇవ్వకూడదు బావా. పద బావ వెళ్దాం. ఎక్కడ పెట్టాను? కనిపించట్లేదే. ఏమైంది పూజ? చైన్ కనపడట్లేదు. అది అమ్మ చైన్. అన్నయ్యకి తెలిస్తే ఏమంటాడో భయంగా ఉంది. అమ్మ పోయేటప్పుడు తీసుకెళ్ళిందని చెప్పు. అనియా, ఆల్ ది బెస్ట్. బాక్సులు లడ్డూలు మింగడం కాదు, బాక్సింగ్ లో కప్పు కొట్టుకురా, అప్పుడు కప్పులో పెట్టు తిందు గాని. మీకేం పర్లేదండి, నా బంగారం తప్పకుండా వచ్చేసా. చల్. ఇదేంట్రా? శుభమాన్ బాక్సింగ్ వెళ్తున్నప్పుడు పొరపాటున బండి ఆగిపోతే ముందు జాగ్రత్త. నువ్వు పద. అది బండిలోనే పోయి నువ్వు తాగేద్దు. చూసేవన్నా, చెల్లమ్మ ఎంత టెన్షన్ పడుతుందో. మామూలుగా ప్రేమలో పడ్డవాళ్లే ఇలా టెన్షన్ పడుతుంటారు. పైగా నువ్వు గుడిలో చూసావన్న విషయం తెలిసినట్టుంది, ఇంకొంచెం టెన్షన్ ఎక్కువైంది. ఏమైందమ్మా? ఏం లేదన్నయ్యా. దొరికితే ముక్కలు ముక్కలుగా నరకేయరా. ఎక్కడుంటాడు వాడేరా? వీడినే వేసేయాలరా. బాక్సర్వా బిడ్డ? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇక్కడ వరకు నేను చేయగలిగాను వెంకీ, కానీ నువ్వు సెలెక్ట్ అవటం మాత్రం రింగ్లోని టాలెంట్ బట్టి ఉంటుంది. నా టాలెంట్ మీకు గ్యారంటీగా ప్రూవ్ చేస్తాను సార్. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. కలుస్తాను సార్. రే, ఓపెనర్ ఉంది కదా, ఎందుకు బీర్ లో పనిచేయడానికి రా. మనం సాధించాడు కదా. బాబాయ్, ఇది సాధించడం కాదు, గెలిచి ప్రూవ్ చేయాలి. అప్పుడే అసలైన పార్టీ. నువ్వు రైట్ రా, నువ్వు రాంగ్ రా. దేఖో, మొన్న మనల్ని కొట్టి ఇప్పుడు కోచ్ దగ్గర మార్కులు కొట్టేద్దామని వచ్చాడు. ఏయ్ తెలుగు ఇట్రా. వీడేంటి ఇంతున్నాడు? ఓహో, మీకు నేను పరిచయం చేయలేదా? మీట్ మిస్టర్ डायनासोर फ्रॉम जुरासिक पार्क. चल हट. हाय डायनासोर. 4 साल से चैंपियन हूँ मैं. मुंबई, दिल्ली, इंदौर, सब जगह में जीत के आया हूँ. तेलुगु पीपल.
తెలుగు తెలుగు అని కించబర్చి మాట్లాడితే కలుగులో ఎలుకల వెలుగు లేకుండా చీకట్లో చిక్కుకొని చింతతో చేస్తావరా సందుల్లో తిరిగే దొన్నపోతా. తెలుగు వాడి చూపుల్లో వాడి మాటల్లో వేడి తగిలిందంటే మాడి మాడి చేస్తావు. తెలుగు వాడి ఘనకీర్తి ఏంటో చెప్పి నీ చెవుల్లో తుప్పు చేతల్లో తప్పు వదలగొట్టనా? 200 సంవత్సరాలు భరత జాతిని బానిసలుగా చేసి ఆడించిన బ్రిటిష్ వాడు గన్నకి గుండె గుర్రు పెట్టిన ఆంధ్ర కేసరి మా తెలుగువాడు. ప్రపంచం మొత్తం ప్లేగుతో అల్లల్లాడుతుంటే టెట్రామైసిన్తో వైద్య విప్లవాన్ని తీసుకొచ్చిన ఎల్లా ప్రగడ. 100 సంవత్సరాల క్రితమే మానవ జాతికి ఏం జరగబోతుందో చెప్పిన కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. 36 అక్షరాల తెలుగు భాషని 56 అక్షరాల వెలుగు భాషగా మార్చి శ్రీ మదాంధ్ర మహాభారతాన్ని అనువదించిన ఆది కవి నన్నయ్య. తన కలంలో ఎర్రటి శిరాన్ని నింపి ప్రపంచం కమ్యూనిజానికి వన్నెలు దిద్దిన ఈ యుగం కవి శ్రీశ్రీ. భూగోళం మొత్తంతోనే ఆధ్యాత్మికతతో ఊలలాడించిన రమణ మహర్షి ఎవరు? పిల్లల నోలతో తేనె పలుకులతో విశ్వకావ్యాన్ని పలికించిన యోగి వేమన. దేశ భాషలందు తెలుగు లెస్స అని భువననగర విజయాన్ని స్థాపించిన శ్రీ శ్రీ కృష్ణదేవరాయలు మా తెలుగు జాతి మగరాయలు. నేడు విశ్వంలో రెపరెపలాడుతున్న మూవన్నెల జాతీయ జెండాని తీర్చి కూర్చిన దిట్ట పింగళి వెంకయ్య. తెలుగువాడి గుండె చప్పుడు ఇది అని తొడగొట్టి వైరని పడగొట్టి తన కంఠమే శ్రీకృష్ణుడి శంఖంలా పూరించి గర్జించిన తెలుగు సింహం. తెలుగువాడి ఆత్మగౌరవానికి మానవ రూపం నందమూరి తారక రామారావు ఎవరో? మా తెలుగువాడు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనిపించుకున్న తెలుగు వేస్ట్ కాదు రా కంట్రీ బ్రూట్. అచ్చా, మరి మీ తెలుగు వారంతా ఏరియా ఫీలింగ్స్ తో ఎందుకు కొట్టుకుంటున్నారు? ఆ క్లారిటీ నాలా చాలా మందికి లేదు. అయినా మేము అన్న తమ్మును కొట్టుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం. కుటుంబం అన్నాక ప్రేమలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. అంత మాత్రాన తెలుగు వారిని కించబరిస్తే తెలుగు వీరుడు శ్రీ శ్రీ వెంకటప్ప నాయుడు ఊరుకోడు, ఎవరిని క్షమించడు. బాకీ సబ్ ఠీక్ హై. వెంకటప్ప నాయుడు కౌనే? ఈసారి నేను చెత్తగొట్టి ఛాంపియన్షిప్ గెలవబోయేవాడు నేనే. The next round will be last year champion Mr. Chauhan. बच गया साला. अंदर आएगा ना तब देखूंगा. చల్ బే చల్. లోపల చూపిస్తారా తెలుగుడి దెబ్బేంటో. ఈ నా డాష్ ని ఏందంటారు, ఒక్కొక్కరు బైసన్ లాగా ఉన్నారు. అదంతా తెలియదు కానీ మన మందు పార్టీ కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్ రా. కుదరదు, కుదరదంటే కుదరదు. తూకోనరే మా పాపను మర్చిపో. నోర్మే, అసలు మీ పాప ఎవరు? మా అన్నకు చెల్లెలు. అబ్బా, చెల్లెలుగా అన్నలు కాకపోతే తమ్ముళ్ళు ఉంటారా? మిస్టర్ వెంకీ, ప్లీజ్ కమ్ ఇన్ టు ది రింగ్. నన్నే పిలుస్తున్నారు, నిన్న తర్వాత చూసుకుంటా. భయపడిపోయి పారిపోదాం అనుకుంటున్నావు కదా? కాంపిటీషన్ మిస్ అయిందిరా. ఇప్పుడు ఏం చేద్దాం రా? అవన్నీ తర్వాత ఉంది పదా. సార్ ఏంటా ఎంత లేట్ గా వచ్చావు? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నేనేం చేయలేనయ్యా, నా ఒక్క డెసిషన్ సరిపోదు. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సెలక్షన్ కమిటీ. ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ కాంట్ హెల్ప్ యూ. ప్లీజ్ సార్, బాక్సింగ్ ఇస్ మై లైఫ్ సార్. బాక్సర్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్. నా లక్ష్యం నెరవేరకపోతే నా లైఫే వేస్ట్ సార్. ఒక పని చేయి, నువ్వు ఎవరిదైనా పొలిటికల్ రికమెండేషన్ లెటర్ రాగలిగితే ఐ కెన్ హెల్ప్ యూ. ఓకే?
అన్నా. వాడు వీళ్ళందరూ కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు? అట్లా మొహం చూస్తే కనపడ్డవరా? అందరికంటే నన్నే ఎక్కువ కొట్టాడన్నా. వాడేదో పగ పెట్టుకునే కొట్టాడన్నా, నో డౌట్ అన్నా. వాడు మన చెల్లమ్మను లేపుకుపోతాడన్నా. చదువు అవ్వలేదు, బాక్సింగ్ ఛాంపియన్ అవుతున్నా అన్న అంటే సరే అన్నాను. నువ్వు ఆఖరికి కాఫీ కప్పులు గెలవడానికి తప్ప టోర్నమెంట్ కప్పులు గెలవడానికి పనికిరావని తేలిపోయిందిరా. ఇలా అయితే నాకొద్దు. అబ్బా మీరుండండి, ఎప్పుడు ఆడు తినేటప్పుడు ఏదో ఒకటి అంటారు. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి. హాయ్ వెంకీ. వచ్చారు దరిద్రులు. రండి అన్న రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను రా. మీ ఎంకరేజ్మెంట్ తో మా వాడు వరల్డ్ క్లాస్ ఛాంపియన్ గా ఎదుగుతున్నందుకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాను. అది అంకుల్ మళ్ళీ వస్తాం. ఎందుకు వచ్చేసరిగా మెక్కి వెళ్ళండి. నువ్వు లోపలికి రావే, కాళ్ళు నొక్కుదు గాని. కాళ్ళు కాదు పీక నొక్కుతాను. మీరు అన్ని కూరలు వేసుకుని తినండి నాన్న. ప్రత్యేకంగా వాడికి చెప్పాల్సిన అవసరం లేదా ఆంటీ? లాడన్ ఇంట్లో ఉన్నాడని చెప్పలేదంటే బ్రదరు. ఏం
చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను రా. నువ్వేం కంగారు పడకరా, మనకు పని చేసి పెట్టాడు దొరికాడు. నువ్వు తిను. 23, 24, సార్, నమస్తే. నమస్తే. ఏం కావాలా? ఎస్ఐ పోస్ట్ కి రికమెండేషన్ కావాలి. 1,00,000 అవుద్ది. క్యాషా కాడా? క్యాషే సార్. ఏ జిల్లా? చిత్తూరు జిల్లా సార్. 5 లక్షలు అవుతుంది. అంతెందుకు సార్? అక్కడ చిత్తుగా కలెక్షన్ చేయొచ్చు కానీ సార్ డిస్కౌంట్ ఒరేడబ్బా, తిరుమలలో కూడా ఇంత కలెక్షన్ ఉండదురా. అందుకేనేమో అందరూ పాలిటిక్స్ చేరిపోయారు. ఇలా పని కాదు కానీ నువ్వు రా చెప్తాను. కొంచెం తగ్గించండి సార్. కానిస్టేబుల్ అయితే సరిపోతుందా? వద్దు సార్. పెట్టు వెళ్ళిపా. నెక్స్ట్. సార్ నమస్తే సార్. సార్ మా నాన్న పేరు మీద ఓల్డ్ ఏజ్ సార్ 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 హోమ్ మినిస్టర్ గారిని కలవాలి సార్. ఏమో వీళ్ళందరూ జూలోకి వచ్చి టికెట్లు తీసుకుంటారు అనుకున్నా. వెళ్ళవా లైన్ నిలిచండి. వెళ్ళండి. కానీ సార్ మా నాన్నగారి పేరు మీద old age జరగండి. సార్ వస్తున్నాడు. నమస్కారం సార్. నమస్తే. కలెక్షన్ ఎంత వచ్చింది? 5 లక్షలు. బ్యాంకులో వేసాయి. అలాగే సార్. నమస్కారం మంత్రి గారు. మంత్రిలా కనిపిస్తున్నాను కదా, కానీ కాదు, ఆయన పిఏ. అయితే తను వీడు నా పిఏ. లైన్లో నిలబెట్టి టోకెన్ తీసుకోండి. సార్ 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 ప్లీజ్ సార్ చెప్పాను కదా, టోకెన్ లేనిదే లోపలికి రాకూడదు. టోకెన్ నెంబర్ 1. చొరవ. ఇలా చొరవ తీసుకునే వాళ్ళంటే నాకు ఇష్టం. ఐ లైక్ యూ. వి టూ లైక్. నేను చెప్పింది కేవలం వినాలి, రియాక్ట్ అవ్వకూడదు. ఏంటి పని? నేను కిక్ బాక్సర్ని సార్. అయితే కొడతావా? లేదు సార్, ఛాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్. మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను. మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే. 25,000 అవుద్ది. ఏది లంచమా? పోనీ గిఫ్ట్ అనుకో. సార్ తప్పుగా సార్. ఏంట్రా తప్పు? ఏంటి తప్పు? ఏం మేము సోషల్ సర్వీస్ చేస్తాం అనుకున్నారా, లేకపోతే మీ మేనమాన్ అనుకున్నారా? గెట్ అవుట్. గెట్ లాస్ట్. సారీ సార్. మై ఈగో హర్టెడ్. గెట్ లాస్ట్. సారీ సార్. సారీ సార్. సారీ సార్. మై ఈగో హర్టెడ్. సారీ సార్. సారీ సార్. మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు. దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? సార్ సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో మా ఇంటికి రండి. గో కమ్ వెల్కమ్ అలాంగ్ విత్ 25,000. ఓకే? వెంకీ ఆఫ్టర్ ఆల్ పిఏ గడేంట్రా ఇమెక్స్ థియేటర్ లో కట్టాడు. ఏముంది, ప్రజల దగ్గర బాగా లంచాలు నొక్కేసి ఇలాంటి ప్లేస్ లో స్ట్రాంగ్ తగ్గేస్తే ఓవర్ అయిపోకండి రా. ఏంట్రా నా ఇల్లుని బార్ చేశారేంట్రా? సార్ మీరే కదా సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ దమ్మన్నారు. నేను తెమ్మంది నేను తాగటానికి రా, మీరు తాగటానికి కాదు. ఇక్కడ కూర్చున్నావు నువ్వు. ఫ్రెండ్స్ అందరం కలిసి తాగుదాం. కలిసి తాగుదామా? నువ్వు తాగటం మొదలు పెడితే మాకే మిగులుతుందిరా. దున్నపోతులా ఉన్నావు. ఎంతలా ఉన్నానా? అదేమో సార్ అడ్జస్ట్ అయిపోదాం. వాటర్ మిక్స్ చేయమంటారా సార్? ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా? 20 years నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ. సార్ 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 మీలాంటి పెద్ద వాళ్ళతో తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించండి సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ఓకే 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 రా. ఓకే మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కానీ రా, లేకపోతే నేను ఎప్పుడు సోలోగానే తాగుతాను రా. ఎందుకన్నా అలాగా? నేను బేసిక్ గా మందుని ఎంజాయ్ చేస్తాను రా. 2 పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది. ఐ లూజ్ మై కంట్రోల్. కమ్ ఆన్. మంచి పాయింట్. ఫ్లేవర్స్ గా వచ్చిన మందులో ఉంటదరా కిక్కు. కన్నాడు తెలుస్తుంది బాధ. ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్. అందులోనే ఉందిరా భయంకరమైన కిక్. కరెక్ట్ చెప్పారు సార్. ఇంకా ఇదేం చూసారు సార్, మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్. అంటే అదే అమ్మాయిలు సార్. అమ్మాయిలా? నా ఏం సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా? ఈ యాడమ్ లైఫ్ లో మేడం లేదురా. అంటే మీరు మేల్ వీడియోనా సార్? ఎవడో మగాన్ని చూసి లేచిపోయి ఉంటుంది సార్. దోస్తానా టైప్ ఏం కాదుగా. రే మీలో మీరు డెసిషన్స్ తీసుకోకుండా. ఐఎమ్ బ్యాచులర్, స్టిల్ అన్మ్యారీడ్. లవ్ ఫెయిల్యూర్ రా, లవ్ ఫెయిల్యూర్. మందు వీడిని ఎంజాయ్ చేయడం మొదలైంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. డీటెయిల్డ్ గా చెప్పాలంటే బట్టా పొట్ట బీపీ లేని బంగారు రోజులవి, గోల్డెన్ డేస్. రాజేష్ ఐ లవ్ యూ. రాజేష్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రాజేష్. మేమిద్దరం లవ్ బర్డ్స్ లా, చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం. నేను జిమ్ కెళ్ళేవాడిని. అంజలి రొటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి. వావ్ వాట్ ఏ స్ట్రాంగ్ బాడీయా. నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి. రియల్లీ? థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు. కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది. సార్ నేను అంజలి ప్రేమించుకున్నావు అంకుల్. నీళ్లు లేకుండా చేప బతకగలదేమో గాని
నేను లేకుండా ఈ పాప బతకలేదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు. నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది. వచ్చే వారమే దాని పెళ్లి. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ఠ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆవాహయామి తత్వసింహాసనం సమర్పయామి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణే. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంటే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చాని ప్రణశ్యంత పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. భోంచేసి అక్షంతలేసి వచ్చేసాను రా. ఆ తర్వాత నా మీద ప్రేమను చంపుకోలేక వాళ్ళ ఆయన దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి. అంజలి నా అంజలి అంటే ఏమనుకున్నారా? గులాబీలతో చేసిన జిలేబీరా. దాని ముక్కు చూడండి రా, ఎంత అందంగా ఉంటుందో. ఆ ముక్కు చూసే పడిపోయారా నేను. చూడండి రా, చూడండి అంజలి, నా అంజలిని చూడండి. అంజలి, ఐ లవ్ అంజలి, ఐ లవ్ అంజలి. అంజలి మందు వీడిని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీడు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి? అంజలి ఇదేంటి? నేను ఎక్కడున్నాను? రాత్రి ఏం జరిగింది? కొంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా? ఓరి నాయనో, ఇదెవరో లాడ్జ్ అనుకున్నారా? తాగేసి పడిపోయారు. రాత్రి మందులో మనం ఏం మాట్లాడుకున్నావురా? లవ్ గురించి. లవ్ గురించి ఆయన మరీ అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సినంత అవసరం లేదు. వెళ్ళండి సార్. మళ్ళీ మందుపాటి ఎప్పుడు? మందుపాట్లేదు గిల్లుపాట్లేదు. వెళ్ళండి సార్. మన రికమెండేషన్ సార్. రేపు వచ్చి ఆఫీసులో కనపడి వెళ్ళండి. ఏమైంది అతనికి? సారీ అంజలి, రాత్రి మందులో మన లవ్ లీక్ చేసినట్టున్నాను. అంజలి పాప ఎవరు సార్? ఇలా రారా. ఏంటి అంజలి పాప? అంజలి పాప కావాలా? అంజలి పాప కావాలా? ఓకే 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 ఓకే. నా కొంప గుల్ల చేశారు కదరా. అమ్మా అమ్మా, అదేంటి నాయన ఎర్లీ మార్నింగ్ 8 కూడా అవ్వలేదు, అప్పుడే మందు మొదలు పెట్టావా? అప్పుడేంటి, రాత్రి నుండి ఆపితే కదా. మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజ్ ఏంట్రా? నువ్వు ఇంకా 10th కూడా పాస్ అవ్వలేదు కదా. నేను నా పూజా డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ. వెళ్తే వెళ్ళావు, ఇలా మందు కొట్టి వెళ్ళటం ఏంటా అని. షడా, మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు. నువ్వు చెప్తావేంటి? మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే నాయన. ఓహో, నువ్వు మా డాడీ ఒకటేనా? చూడు బాబు, శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు లేస్తాయి. అది మొహం మీద లేచినా కాలు మీద లేచినా నొప్పి ఒకటి. బిడ్డ బిడ్డే, గడ్డ గడ్డే. ఈ అడ్వాన్స్ సెకండ్ల గురించి నాకు చెప్తావు. బాయ్ పిన్ని. అంజలి 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 పిల్లికే నవ్వుల పూల తబిల్లి. అంజలి 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 ఎన్నాళ్ళ నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు. ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. లేదంజలి, చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు గాని నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు. రాజేష్, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ అంజలి, డోంట్ టచ్ మీ. ఏంటి రహస్య మంత్రాలు? రహస్య మంత్రాలు ఏం లేవు సార్. అమ్మగారు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా, ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంతే. ఏమండి? ఇచ్చిన చావు సలాలు చాలు. చావు. బయలుదేరి చావు. అంజలి 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 పిల్లికే నవ్వుల పూల తబిల్లి. వస్తున్నాను సార్. పూజ, పూజ, పూజ ఎక్కడ? అక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఆ హాల్లో ఉంది. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డౌట్ ఐ విల్ క్లారిఫై. ఓకే? పూజ. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఇక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నేను హోమ్ మినిస్టర్ కొడుకుని. నేను హ్యాపీగా ఉంటేనే పరీక్షలు జరుగుతాయి. నాకెదురు చెప్తే మీకన్నీ అగ్ని పరీక్షలే. బందులు జరుగుతాయి, పరీక్షలు ఆగుతాయి. నీకు ఓకేనా? ఐఎమ్ సారీ సార్. దట్స్ రైట్. నేను నా పూజ డార్లింగ్ 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. మీరందరూ బయటికి వెళ్ళండి. అవుట్ అవుట్ ఎవ్రీబడీ. ఎరా, నీకు
స్పెషల్ గా చెప్పాలా ఎలా డార్లింగ్ పాప నువ్వు కష్టపడి పరీక్షలు రాస్తున్నావు కదా నీకు ఈ స్లిప్లు ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్దామని వచ్చాను చూడు ఎన్ని గైడ్స్ తీసుకొచ్చాను ఎక్స్క్యూజ్ మీ నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు పూజ అజయ్ నువ్వు మాత్రం అజయ్ డార్లింగ్ అంటే చాలు అవును నీకు ఎగ్జామ్స్ రాయడం వచ్చా లేకపోతే లెక్చర్ రాయించేనా నేనే రాస్తాను ఓకే నువ్వు రాసే నీకు 100కి 100 మార్కులు కాదు 100కి 1000 మార్కులు ఏం చేస్తా చెప్పడం మర్చిపోయాను ఐ లవ్ యూ నా మాట వినండి మీరెప్పుడు ఇలా కాలేజ్కి రావద్దు నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు వాట్ ఓపెన్ హార్ట్ అంటే మన లవ్ అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు జలసీగా ఫీల్ అవుతారని భయపడుతున్నాం అనమాట అయితే బయట కలుద్దాం అన్నట్టు మర్చిపోయాను నీకు పెన్ తీసుకొచ్చాను బాగా రాసుకో తీసుకో ఆల్ ద బెస్ట్ ఇప్పుడు నీవు రౌడీ షీటర్ నరసింహవి కాదు ఎమ్మెల్యే క్యాండిడేట్ నరసింహవి ప్రతిపక్షం కళ్ళు అసంతృప్తి వర్గం దోళ్ళు అన్ని టైం కోసం ఎదురు చూస్తుంటాయి 2 నెలల్లో ఎలక్షన్లు అప్పటి వరకు నువ్వు గాంధీ గారి కన్నా అందంగా నవ్వుతూ తిరగాలి శాంతంగా ఉండాలి అలాగే సార్ సారేంటి మామయ్య అను అలాగే మావయ్య అదే అంజలి ఏం చేస్తున్నావు కిచిడి నీకు ఇష్టమని నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి 2 మనసులుంటే చాలు కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగూ జరగదు అంజలి టమాటాలు కోస్తున్నా కత్తితో నా గొంతు కోసే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అదే హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ నువ్వు నాకు హెల్పర్వా దానికా అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతా అలాగే సార్ వస్తున్నాను సార్ వస్తున్నాను మొత్తానికి సాధించావా ఈసారి టైంకి వచ్చి పార్టిసిపేట్ చేయి అలాగే సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ వీడేంట్రా ఎక్కడికి వచ్చాడు ఎవడ్రాడు వీడి సిటీలో పెద్ద పేరు మోసిన రౌడీ షీటరా బాబు ఈ నాకు ముందే తగిలాడరా ఏంటి ముందే తగిలాడా యా వాడితో నీకేంట్రా పెద్ద మెంటల్ నాట్ డాష్ రా వీడు మ్యాగజైన్స్ ఏంటి ఈ మ్యాగజైన్ లో ఉన్న ఏ అమ్మాయిని కావాలన్నా అడుగు సెట్ చేస్తాను కానీ నా చెల్లెలు పూజ వదిలే సెట్ చేస్తావా నువ్వు బ్రోకర్ వా బాబోయ్ ఇన్ని రోజులు నువ్వు ఎవడో తెలియక భలే టెన్షన్ పడ్డాను బ్రోకర్ అని తెలిసిందిగా కొంచెం రిలాక్స్ అవుతాను నన్ను బ్రోకర్ అంటే హోమ్ మినిస్టర్ మాట మర్చిపోతున్నావు నీ చేతులు రక్తం పట్టకూడదు నువ్వు ఎమ్మెల్యే కాగానే లిస్ట్ లో ఫస్ట్ పేరు వీడిదే చంపేస్తాను ఒకరోజు అటో 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 జా సుబే సుబాయా చంపేస్తాడు తెరుచుకొని ఉన్నాం ఇక్కడ పూజ ఎవర్రా మీ అక్కరా అసలు ఎవడరా వీడు మాట్లాడితే గంధేస్తాడు పూజ అంటాడు చెల్లెలు అంటాడు వదిలే అంటాడు వీడు నన్ను ఇంకెవడో అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు వీడు నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా నీ బర్త్డే రోజు కోసే కేక్ అంటే మాకు చాలా ఇష్టం పద ఏంటండి ఓ ఇక్కడికి తీసుకొచ్చారేంటే వీళ్ళు నీకు ముందే తెలుసా ఏంటే వీళ్ళు పెద్ద మెంటల్ ఫ్యామిలీ బాబు నా దగ్గరకు వచ్చి ఎలా బిహేవ్ చేస్తారో చూడు పూజ బాగున్నావమ్మా బ్రహ్మాండంగా ఉంది కదా సడన్ గా ఇలా వచ్చావేంటి సర్ప్రైజ్ చేద్దామనా బర్త్డే కేక్ ఆర్డర్ ఇద్దామని ఎవరిది పూజనే హ్యాపీ బర్త్డే నానా నువ్వు వెళ్ళి కేక్ రెడీ చేయించు అద్భుతమైన కేక్ చేయిస్తాను కేక్ స్పెషల్ కేక్ అవును మీరు మా ఇల్లు చూడలేదు కదా రండి ఆహా పర్లేదు గౌతమ్ అమ్మాయి ఎవరో తెలుసా నాకు కాబోయే కేక్ కోడలు అదిరిపోవాలి అదే కేక్ అదిరిపోవాలి ఏం మాట్లాడుతున్నావు అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది నీకు వంటలు చూపిస్తాను ఉండమ్మా ఎవరు అరే నమస్తే పూజ నువ్వా నా తల్లే బాగున్నావా పూజ నీకు నా రూమ్ చూపిస్తాను రా
పర్వాలేదురా. ఇదే నా రూమ్. ఎలా ఉంది? నైస్. నాకెందుకు చూపిస్తున్నారు? ఎందుకంటే గది ఓహో తన గది చూపించలేదని పైనుంది. ఇదే వాడు రూమ్. చూడు పాత సామాన్ షాప్ లాగా ఎలా పెట్టుకున్నాడో. ఇంట్లో అందరూ నీట్ గా ఉంటాం, వాడు ఒక్కడు తప్ప. వాడిని మీరే మార్చాలి. అవును, ఆ వెంకటప్ప నాయుడు కూడా అంతే. ఆయన ఎవరు? ఇంకెవరు, నా మొగుడే. ఆయన ఉండేటప్పుడు ఈ గదిలోకి ఎవరిని రానిచ్చేవాడు కాదు. వీడు కూడా అంతే. వీడెవడు? ఇంకెవడు, నా కొడుకు. సర్లే అత్తయ్య, ఏం తీసుకుంటావు పూజ? కేక్ ఇవ్వండి ఆంటీ, టైం అవుతుంది. నేను కేక్ తర్వాత నేను నీ కాఫీ తీసుకొస్తాను. పెట్రోల్ అయిపోయింది, ఆగండి, వాడు వస్తాడు, ఉండండి. ఏవా బాబు? హలో హలో అన్నయ్య, ఎక్కడున్నావురా? నేనా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కువైపోయిందని చీఫ్ మినిస్టర్ తోనూ సుబ్రహ్మరెడ్డి గారితోనూ మాట్లాడడానికి వెళ్తున్నా. నీకెందుకే నేను ఎక్కడున్నాను? అరే తను వచ్చిందిరా. వస్తే కూర్చోబెట్టి కేక్ తినిపించు, నాకెందుకు ఫోన్ చేస్తానా? ఫోన్ మాట్లాడే సెన్సే తెలీదు. నువ్వేమనుకోకు, వాడు కొంచెం బలిపు ఎక్కువలే. ఆ విషయం తెలిసే ఉంటుందిలే. ఇదిగో కేక్ రెడీ. థాంక్యూ. ఇలా ముక్కు ముక్కలుగా ఎందుకు, ఒకేసారి ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంటావులే. సరే వస్తానా? బాయ్. మొత్తానికి నా కళ నెరవేరిందే. ఇన్నాళ్ళకి మీ అన్నయ్య శుభ్రమైన పనిచేసాడు. కోడలి పిల్ల సూపరు. మనసు పడుతుంటే తగజం మతులు చెడిపోవడం సహజం. ఒకలాంటి సంబరం. ఈ మనసు పడుతుంటే తగజం మతులు చెడిపోవడం సహజం. మనకు మనమంటూ మిగలం. ఆయనకి చెల్లెలంటే ప్రాణం. అవునా? అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు. అవును, అమ్మాయి ఎక్కడ ఉంది? తను ఇక్కడే. ఇదిగో వచ్చేసింది. ఏమ్మా బర్త్డే పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? కేక్ తెద్దామని. హ్యాపీ బర్త్డే పూజ. థ్యాంక్ యూ. ఆ కేక్ తీసుకెళ్ళి పెట్టండి అక్కడ. యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళి రెడీ అవ్వమ్మా. నువ్వు వెళ్ళు. ఇప్పుడే వస్తానండి. రండి కేక్ అరేంజ్ వద్దరా, కేకు లేకుండానే బర్త్డే చేద్దాం. బుల్లెట్ లేకుండా గన్నుకి. అయితే సరే, ఒక్క నిమిషం ఉండి ఇప్పుడే వచ్చేస్తాను. ఇదిగో బాబు, పూజని చక్కగా భోంచేయమని చెప్పు. మీరెంత కేర్ టేకరు. నువ్వు మాత్రం టేక్ కేర్ బాబు. థ్యాంక్స్ బాబు. నువ్వు సిలిండర్ అబ్బాయివి కాదు, సాక్షాత్తు ఆ షిరిడి సాయి బాబావి. ఓకే, థ్యాంక్ గాడ్. రండి రండి, భోజనం వడ్డిస్తాను. నాకు ఆకలి లేదు. పూజ తిందో లేదో అని మీకు ఆకలిగా లేదు కదా. పూజ ఈరోజు హ్యాపీగా తింటుంది. పూజ భోంచేయడం ఏంటి? అవునండి, గ్యాస్ సిలిండర్ అబ్బాయికి పూజ గురించి తెలుసంట. ఇప్పుడే టెడ్డీ బేర్ ఇచ్చి పంపించేశాను. ఎప్పుడు? ఇప్పుడే మీ ముందరే వెళ్ళిపోయాడు. నా ముందు వెళ్ళిపోయాడంటే పిచ్చిదానా? వాడు ఇక్కడ వచ్చాడంట్రా. హలో హలో వెంకీ, ఎక్కడున్నావురా? ఇంటికి ఎప్పుడు వస్తావు? నేను సేఫ్ గానే ఉన్నాను నాన్న, మీరెలా ఉన్నారు? ముందు వాడు తిన్నాడో లేదో అడగండి. ఒరే వెంకీ, భోంచేసావా? నేను భోంచేశానమ్మా. ఇదిగో ఆ నరసింహగాడు వచ్చి ఇల్లంతా సామాన్లు సర్దించి వెళ్ళాడు. నువ్వు ఎక్కడున్నా ఇంటికి వచ్చేరా. ఈ గొడవలేవు నాకు అర్థం కావట్లేదురా. అన్నయ్య సారీరా, నువ్వు ప్రవీణ్ ఎంతగా ప్రేమించుకున్నారో నాకు తెలుసు. నా వల్లే నీ పెళ్లి చెడిపోయింది. నువ్వు అనుకున్న వాటితో నీ ముహూర్తాలు పెట్టించే వరకు నేను ఆ ఇంటికి కొడుకుని కాదు, నీకు అన్నయ్యని కాను. సారీ వన్స్ అగైన్. అన్నయ్యని వద్దని అడిగానని చెప్పు. టేక్ కేర్. సారీ. ఎందుకు? నా వల్లే ఇదంతా జరిగింది కదా. చిచి, అదేం కాదులే. మీ ఇంట్లో వాళ్ళందరూ నాకు తెలుసు. మీ బెడ్రూమ్ కూడా చూశాను, తెలుసా? అవునా? అవును, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ.
నువ్వు చాలా లక్కీ. నాకు అలాంటి పెద్ద ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. కానీ నేను చాలా అన్లక్కీ. చిన్నప్పుడే మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో పోయారు. నాకన్నీ మా అన్నయ్యే. సరేలే, ఈ టెడీబేర్కి నీకు సంబంధం ఏంటి? మా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్. మా అమ్మ గుర్తుగా ఇది ఎప్పుడూ నాతోనే ఉంటుంది. అదా మ్యాటర్. ఆ రాజేష్ గారితో జాగ్రత్త. 2 పెగ్గులు దిగిన తర్వాత పప్పికి పాపకి తేడా లేకుండా పోద్దాడికి. జాగ్రత్త. రాయ్, ప్రవీణ్ అనేవాడు ఇక్కడ జాబ్ చేస్తాడు. ఎక్కడ్రా? తను మానేసి వెళ్ళిపోయాడు సార్. రాయ్, సిటీ అంతా గాలించామన్నా, పెళ్లి కొడుకు ఎక్కడా దొరకలేదు. ఆడు చెల్లెమ్మని పంపడు కదన్నా, మరి ఎట్లా? ఏ అవ్వా, బాగున్నావా? బాగున్నాను బాబు. కోడల పిల్ల లక్ష్మీదేవిలా ఉంది. ఓహో, తొందరపడి కమిట్ అయిపోయి కొబ్బరికాయతో హారతలు ఇచ్చేకు. ఈ అమ్మాయి జస్ట్ నా ఫ్రెండ్. జోడు బాగుంటే పర్లేదు, 2 కొబ్బరికాయలు ఇవ్వు. 2 కొబ్బరికాయలు ఎందుకు? ఒకటి నీకు, ఒకటి నాకు. నేను గుడికి తీసుకొస్తానన్నాను కానీ గుడి లోపలికి వస్తానని చెప్పలేదుగా. ఏ, నీకు దేవుడు అంటే నమ్మకం లేదా? నో, నేను దేవుడిని నమ్మను, గుడిలోకి రాను. అదే దేనికని? ఈ దేవుడు నా లైఫ్ పైన దెబ్బ కొట్టాడు. ఎలా కొట్టాడు? అసలు ఏం జరిగింది? ఆ రోజుల్లో నేను బాగా చదివేవాడిని. లాస్ట్ బెంచ్ లో కూర్చున్న బెస్ట్ స్టూడెంట్ ని, ఫస్ట్ స్టూడెంట్ ని. సడన్ గా ఎగ్జామ్స్ వచ్చాయి. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని అడ్వాన్స్ గా వెళ్ళి కొబ్బరికాయ కూడా కొట్టాను. తర్వాత ఆ రోజు ఎగ్జామ్ మొదలైంది. ఎగ్జామ్ బాగా రాయాలని ఎగ్జామినేషన్ సెంటర్ బయటకు పెరిగితాను. అదేంటి, ఎవరైనా పరీక్ష హాల్లో రాస్తారు కానీ బయట రాస్తారా? నో, ఆవు పైన వ్యాసం రాయమని ఆ రోజు క్వశ్చన్ పేపర్లు అడిగారు. నేను వెళ్ళి ఆవు పైన వ్యాసం రాసుకుని ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకొచ్చే లోపు ఎగ్జామ్ అయిపోయింది. నేను ఫెయిల్ అయిపోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను దేవుణ్ణి నమ్మను, గుళ్ళోకి రాను. అప్పుడు నువ్వేం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. బోడి 2వ క్లాస్. దానికో పెద్ద ఫ్లాష్ బ్యాక్. నువ్వు గుళ్ళోకి వస్తే ఎంత, రాకపోతే ఎంత. టెంకాయలో టెంకి. హే పద. నేనింత విషాదంగా చెప్పిన ఈ అమ్మాయి ఫీల్ అవ్వలేదంటే ఇన్ని రోజులు మనమే ఎక్కువ ఫీల్ అయ్యామా? వెంకీ రా. వచ్చేసా. గోత్రం చెప్పండి అమ్మా. పూజ. పేరు కాదమ్మా, గోత్రం చెప్పండి. మిమ్మల్నే. పూజ. భరద్వాజ గోత్రం. భరద్వాజ గోత్రోద్భవస్య నరసింహ. ఎక్కడున్నాయో మేమైనా? ఏంటి పూజ పూర్తి కాకుండానే లాక్కొచ్చావు? అక్కడుంటే నాకే ఇది పూజ. అదేంటి? అక్కడ మీ అన్నున్నాడు. అన్నయ్య ఎక్కడా? ఏంటి, నువ్వు ఇప్పుడు వెళ్ళి మీ అన్నయ్య కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటావా? చెప్పడం మర్చిపోయాను. మా అన్నయ్యకి ప్రతి శుక్రవారం గుడికొచ్చే అలవాటు ఉంది. కానీ ఇప్పుడు నేను హారతి ఎలా తీసుకోవాలి? సరే సరే, నువ్వు హారతి తీసుకోవాలి అంతేగా. అమ్మా హారతి తీసుకోండి. ఏకదా బ్రహ్మణము హారతి. పూజ. పూజ అయిపోయింది, హారతి తీసుకో. ఏంటి మళ్ళీ పెట్రోల్ అయిపోయిందా? కామెడీలు వద్దు, నీకు ఐస్ క్రీమ్ తినిపిద్దామని. దిగు. బాగున్నా అన్నయ్య? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు ఇప్పుడు? నువ్వు ఇచ్చిన ఐడియాతో షాప్ కూడా పెట్టేశాను. ఇది నీ ఇచ్చిన ఐడియాతో? ఈ షాప్ నీదా? అరే బాబ్, కంగ్రాచులేషన్స్. చూసావా నా ఐడియాలు ఎంత బ్రహ్మాండంగా పనికి వస్తున్నాయో? టూ మచ్ తెలుసా? అప్రిషియేట్ చేయి. నువ్వు సూపర్ రా. ఏ ఫ్లేవర్? వెనిలా. 2 బట్రా. అలాగే అన్నా. ఏంటి, మీ అన్నయ్యని చూసేసరికి మీ ఇల్లు గుర్తుకొచ్చిందా? కాదు, జరిగిన గొడవ గుర్తొచ్చింది. సరేలే, ఇప్పుడు మీ అన్నయ్య దేవుడిని ఏమని ప్రార్థించుకుంటాడో తెలుసా? నేను దొరకాలని. కాదు కాదమ్మా, నేను దొరకాలని. తీసుకోండి అన్న. థ్యాంక్ యూ రా తంబి. మరి చెల్లెల్ని లేపుకెళ్తే ఏ అన్నయ్యనా ఊరుకుంటాడా? నా బాడీలో గజం లోతు బుల్లెట్ దింపాడు మీ అన్న. చచ్చిపోయాను, మర్చిపోయావా? ఏదో కెపాసిటీ ఉన్న కురాను కాబట్టి సేవ్ అయ్యాను, లేకపోతే దోలు తీరేది. ఇంత దూరం రావడానికి కారణమే మీ వాళ్ళు. మా వాళ్ళ? కోడలని కేక్ అని తెగ కన్ఫ్యూజ్ చేశారు. సూసైడ్ వరకు తీసుకెళ్లారు. కేకు కోడలా? నా ఆస్థానంలో నాకు తెలియకుండా ఇంత కథ జరిగిందా? వామ్మో. కానీ నేను నీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి.
ఎన్నో సంవత్సరాలు జరుగుతా నీ వల్ల గుడి లోపలికి వెళ్ళాను. థ్యాంక్ యూ. ఎక్కడన్నా గొడవ జరిగితే విడిపోతారు. ఈ గొడవ వల్ల మనిద్దరం కలిసాం. లాజిక్ ఎలా ఉన్నా అంతా మ్యాజిక్ లా ఉంది. ఏయ్ పిచ్చా, ఏంటి భయపడ్డావా? ఏదో 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 ఉల్లాసం నీలో నాలో ఒకే సంతోషం. ఏదో 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 ఉల్లాసం నీలో నాలో ఒకే సంతోషం. నువ్వేమిటో నేడే నీ తెలుసుకున్నానా, నీలా ఉండే నన్నే నీ కలుసుకున్నానా. నీ నవ్వు దివ్వెలోనా నే వెలుగుతున్నానా, నీ గుండె గొంతులోనా నా పలుకు విన్నానా. ఏలో ఏలో ఏంటి డైలామా, నిన్న మొన్న ఇలా లేదమ్మా, నీకు నాకు ఏంటవుతుందమ్మా, రానా అంటూ వచ్చేసిన ప్రేమ. ఏదో 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 ఉల్లాసం నీలో నాలో ఒకే సంతోషం. ఏదో 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 ఉల్లాసం నీలో నాలో ఒకే సంతోషం. ఏమో ఎటెళ్ళిందో మన నడుమ ఉండే దూరం, ఎలా మొదలైందో ఈ చిలిపి దుమారం, ఇదే ఇదేనేమో నీ మనసు పడే లోకం. నీలో చూసిందేమో నా వయసు వసంతం. ఏ హాయి కలో పిలిచి నిన్ను నన్నింతగా జత నడిపి తీపి కన్నీరు నాలో పొంగించిందేమో. ఏ గాలి అలో తరిమి ఎదలో తొలి పువ్వై తడివి నింగి జాబిలి చెయ్యే అందించిందేమో. ఏలో ఏలో ఏంటి డైలామా, నిన్న మొన్న ఇలా లేదమ్మా, నీకు నాకు ఏంటవుతుందమ్మా, రానా అంటూ వచ్చేసిన ప్రేమ. నా స్వార్థం కోసం ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చేసాను. ఇప్పుడు ఆ అమ్మాయి దృష్టిలో నేను పాతాళ భైరవిలో మాంత్రికుడు టైపు. మంచోడని నన్ను కాపాడినప్పుడే అర్థమైంది, కానీ ఇంత మంచోడని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. జులాయిగా తిరుగుతూ లైఫ్లో సెటిల్ గానే నేనెక్కడ, ఆ అమ్మాయి ఎక్కడ? తనతో గడిపిన వారం రోజుల్లోనే నేను వెంకీని ఇష్టపడుతున్నానేమోనని భయం వేస్తోంది. ఆ అమ్మాయికి నీ మీద ఒపీనియన్ గురించి అడగట్లేదురా, నీకు ఆ అమ్మాయి మీద ఒపీనియన్ గురించి అడుగుతున్నావు. ఏంటి అలా చూస్తున్నా? ఎస్, ఐ థింక్ ఐఎమ్ లైకింగ్ హిమ్. అవును, అతనే నేను ఎదురు చూసేనా రాజు. అయిపోయాడు రా. నా డార్లింగ్ చూడలేదు కదా, రా చూపిస్తా. అలాగే వీడికి అన్ని అంజలి పద పద పద. అన్న బాబు వచ్చాడు. బాబు నేను లేనని చెప్పారా? ఆడొచ్చింది పాప కోసం. డార్లింగ్, అరే డార్లింగ్. ఏంటి బాబు చెప్పకుండా హఠాత్తుగా? పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా, అందుకే సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. అరే పూజ ఇంట్లో లేదుగా. సార్ ఏమైంది? ఈ అమ్మాయి ఎవరు సార్? నా డార్లింగ్, నా చెల్లి.
పడింది నాకు చిల్లి. అవును, ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది సార్? గుడికి వెళ్ళిందండి. ఎన్ని రోజుల క్రితం సార్? ఎన్ని రోజుల క్రితం ఏంటి? అదే ఎప్పుడు వెళ్ళిందని. ఇందాకే వెళ్ళిందండి. నాయన మన గుడికి వెళ్దాం రండి. బాబు, గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజ్కి వెళ్తానని చెప్పింది. మీరెందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం? ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తానుగా. సరే, నేను ఇంటికి వెళ్తా. పూజ ఇంటికి రాగానే పంపు బావా. పంపిస్తాను అంతే. గుడికి వెళ్ళింది. గుడికే మీరు వెళ్ళండి, పంపిస్తాను. నన్ను పూజను అస్సలు కలవనండి నరసింహ. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా బాబు. నీకేమైనా ప్రాబ్లమా? నో, నాకేం ప్రాబ్లం లేదు. లెట్స్ గో. ఎక్కడికి? కళాశాలలో. మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. పూజ, పూజ. నా లవర్కి ఎంత మెంటల్ మీద పుట్టాడు. వీడు గనక నాకు పుట్టున్నట్టయితే ఉగ్గు పాలలో సైనైడ్ వేసి తాపించి చెప్పేసేవాడిని. కుదరదని చెప్పానా? హాయ్ పూజ. నా చెల్లి. హాయ్. ఇతనెవరు? ఇతను నేను పాప గారి డ్రైవర్ నండి. ఇతను పెద్ద రింగ్ మాస్టర్. ఇతను నీకు కూడా తెలుసా? తెలుసు. ఎలా? నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు. ఓ, మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. గుడ్ గుడ్. ఎక్స్పీరియన్స్ కాదు, పెద్ద ఎక్స్పర్ట్ కూడా. ఏంటి పూజ ఎక్కడ ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదంటున్నారు. అవును బాబు, రూల్స్ ఒప్పుకోవు. ఓ, రూల్స్ ఒప్పుకోవా? నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా? వద్దు, నేనే మార్చేస్తాను బాబు. పూజ, చూసావు నా పవర్? చాలా థ్యాంక్స్. మన మధ్య థ్యాంక్స్ ఏంటి పూజ? నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దు, అన్నయ్య చూస్తే మిమ్మల్ని డ్రైవర్ గా వాడుకున్నానని ఫీల్ అవుతాడు. కరెక్ట్. మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ. డ్రైవర్, మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి. మీరు నా డ్రైవింగ్ గురించి కాస్త చెప్పండి సార్. చాలా సేఫ్టీ డ్రైవర్. మనం వెళ్దాం పదండి. బై పూజ. బై. సేఫ్టీగా డ్రైవ్ చేయ బాబు. బాయ్. సేఫ్టీ. మిమ్మల్ని వెంకటప్ప నాయుడు. నెమ్మదిగా డాన్స్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉంటుంది తెలుసా? ఏంటి అరుపులు? డిస్టర్బెన్స్ గా ఉంటుందా? ఇలా రారా. డాన్స్ చేస్తావేంట్రా నువ్వు? కానీ మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేను. ఓహో, మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేవేంట్రా నువ్వు? నేను మ్యూజిక్ వేస్తాను, నువ్వు డాన్స్ చేయరా. అదే మన్మథ రాజా. మ్యూజిక్. ఓ, మ్యూజిక్. ఎందుకు కొడుతున్నా సార్ వాణ్ణి? ఓహో, ఏం లేదు సార్, ఎందుకు కొడుతున్నా చెప్పాలా? ఏమైంది సార్, ఎందుకు కొడుతున్నారు? ఏంటమ్మా ఇలారా. అమ్మో, నిన్ను కొడితే నేను చచ్చిపోతాను. నువ్వే కొట్టుకోరా సార్. కొట్టుకో. గుల్ల చేస్తారా వాడేని? వెంకటప్ప నాయుడు. నువ్వు నాకు అందవరా? చేయి తీసురా. ఇది హోమ్ మినిస్టర్ తెలిస్తే బాగుండదు సార్. పీకుతాడు హోమ్ మినిస్టర్. ఆ హోమ్ మినిస్టర్ గారిని మర్డర్ చేసి ఆడి శవం ముందు అంజలి రేప్ చేస్తాను. కొట్టుకుంటున్నావేంట్రా? నీది కన్నులా? దానికి పెచ్చెక్కిందా? దానికి చిప్పు తప్పిందా? ఏంటి? నువ్వు రారా. ఏంటి నీకు చిప్పు తప్పిందా? నువ్వు కొంపలోకి వచ్చాక నా చిప్పు తప్పిందే. చంపేస్తాను నిన్ను. రేయ్, నిజం చెప్పండి రా, మీరిద్దరు లవర్సేనా? మీరు నోరెత్తారంటే చెప్పు తీసి కొట్టేస్తారు రాస్కల్స్. మీరు ఎక్కడ ఉండండి. మీ ఇద్దరు లవర్సేనా? దగ్గరండి. దాన్ని నువ్వు కౌగలించుకో. ముద్దు పెట్టుకో. నన్ను కాదురా. పెట్టుకోవా? ఓకే, నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్. మీ ఇద్దరు లవర్సే, వెళ్ళిపోండి.
శుభలేఖల డిజైనింగ్ సూపర్. అవును, నరసింహకి ఫోన్ చేసావా? చేశాను సార్, అందుకే వచ్చేస్తున్నారు. ఏమండి, మన శ్రేయబులాషి మన ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు. రాజేష్ కి ఫస్ట్ కార్డ్ ఇద్దామండి. వాడికి ఏమద్దో, వాడు మన ఇంట్లో మనిషి, వాడికి శుభలేఖ ఎందుకు వేస్ట్ గా. అంతేలేండి. నమస్కారం మామగారు. రా నరసింహ రా. రా నరసింహ. కూర్చో. శుభలేఖలు వచ్చాయి, చూసావా? అవునా? చూడు. మొత్తం 10,000 కాపీలు వేయించాను. ఎలా ఉన్నాయి? బాగుంది, కానీ కాపీలు తక్కువ వేయించానా? అలా కాదండి, పెళ్లికి 10 రోజులే ఉంది, టైం సరిపోతుందా అని. ఏంటి సార్, మంత్రి తలుచుకుంటే మంత్రాలకు కొదవన్నట్టు మా సార్ తలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్. అదే సార్, మ్యాన్ పవర్ గురించి చెప్పబోయి మ్యాన్ హోల్స్ గురించి చెప్పాను సార్. ఇట్స్ ఆల్ రైట్, నువ్వేం టెన్షన్ పడకు నరసింహ, నేను అన్ని చూసుకుంటాను. టెన్షన్ తో తల పగిలిపోతుందిరా. అన్నా నువ్వే అట్టా ఉంటే మేము ధైర్యంగా ఎలా ఉంటామన్నా? చంపేస్తా. నీ వల్ల నా ధైర్యం సగం చచ్చింది ఇక్కడ. ఏం జరిగితే అదే జరుగుతుంది. వాడి ఫ్రెండ్స్, వాడి ఫ్యామిలీ, వాడికి సంబంధించిన ఎవరు దొరికితే వాడిని ఎత్తుకొచ్చేయండి. నరసింహతో ఆడుకుంటారా? నా చెల్లి ఎక్కడ చెప్పవసరం లేదు. నా చెల్లి చచ్చలను వాడి నేను చెప్తాను, ప్లీజ్ వినండి సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాల్ టికెట్. ఓహ్, థ్యాంక్ యూ. ఎగ్జామ్ అయిన తర్వాత నీకు విషయం చెప్పాలి. వెయిట్ చేస్తుంటా. సడే మియా సందట్లో సడే మియా సందిట్లో హిమాలయ చూపిస్తాలే. బడే మియా బస్తీ మే బడే మియా సొక్కంతా నీకే నయా రాసిస్తాలే. కవ్వింతలో కసి కవ్వింతలో ముద్దులలో ఇద్దరము ముద్దైపోదామా. పులకింతలో చలి గిలికింతలో పువ్వులలో నవ్వులలో పొద్దైపోదామా. హలో 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 తేనెటిగా నీ హనీ 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 నాకు సొంతమేగా. Hey come on come on come on come on తందిరిగా నన్ను కొట్టే 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 కొంచెం తొంటరిగా. సడే మియా సందట్లో సడే మియా సందిట్లో హిమాలయ చూపిస్తాలే. సరదాగా వస్తావా సాయంత్ర వేళకి. Come on come on love me baby come on love me now. సరసాలెత్తిస్తావా ఈ కథలిళ్ళకి. Come on come on love me రాజా come on love me now. నలక నడుం చుట్టైనా నలుగేదో పెట్టైనా కలికి బడి సయ్యంది కొలుకొరడి ఎట్టుంది. హలో 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 తేనెటిగా నీ హనీ 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 నాకు సొంతమేగా. Hey come on come on come on come on తందిరిగా నన్ను కొట్టే 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 కొంచెం తొంటరిగా.
వచ్చానే కుర్రీడు ఆటకి come on love me baby come on love me now వెర్రెక్కిపోయాలే జుర్రేసే బేటకి come on love me honey come on love me now తాపంలో తద్దినక మాపంతా జజ్జనక వచ్చాలే వద్దనక కాజేసి ముద్దనక హలో 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 తేనెటిగా ఈ హనీ 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 నాకు సొంతమేగా hey come on కందిరిగా నన్ను కొట్టే కొంచెం తుంటరిగా సడే మియా సందట్లో సడే మియా సందిట్లో హిమాలయ చూపిస్తాలే నేను ఇలా వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. నన్నెంతో టెన్షన్ పెట్టావు, బాధ పెట్టావు. నేను చంపేంత కసి పెరిగింది నాకు. కానీ తప్పు నాదే అని తెలిసింది. మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేకపోయినా నేనే ఏదో ఊహించుకుని నిన్ను అనుమానించాను బాబు. అనవసరంగా అపార్థం చేసుకుని నిన్ను నీ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించు బాబు. ఐఎమ్ సారీ. సార్, తప్పంతా పరిస్థితులే గాని ఇందులో ఎవరి పొరపాటు లేదు నరసింహం గారు. పెళ్లిగాని చెల్లెలు ఇంకోరితో తిరుగుతుందని తెలిస్తే ఏ అన్నయ్య అయినా మీరు చేసిన పనే చేస్తాడు. అవునరా, ఆయనే వచ్చి క్షమించమని అడిగాడు. నీ చెల్లెలు పెళ్లి సమస్య కూడా ఆయన సెటిల్ చేశాడురా. ఇకనైనా ఆయన చెల్లెలు ఆయనతో పంపించారా? సారీరా, మమ్మల్ని ఏం చేసినా పర్లేదు, కానీ మీ ఫ్యామిలీని ఏం చేస్తారని భయపడి నిజం చెప్పాల్సి వచ్చిందిరా. పూజా, పొరపాటు చేశానమ్మా. ఏ తప్పు జరగలేదని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేనే అర్థం చేసుకోకుండా మూర్ఖుడిలా ప్రవర్తించాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఇందులో మా తప్పు కూడా ఉందమ్మా. మీ ఇద్దరి మధ్య లేనిపోని ఊహించుకుని సగం సమస్యలు మేమే తెచ్చిపెట్టుకున్నాం. ఏమీ అనుకోవద్దు. నర్సింగ్ గారు, ఇప్పుడు మీ చెల్లెల్ని మీరు తీసుకెళ్ళొచ్చు. మా వెంకీ ఇంక మీ చెల్లెలు జోలికి రాడు. పద. బాబు, థ్యాంక్ యూ సో మచ్. వస్తాను. ఏరా, పూజకి నీ ప్రేమ విషయం చెప్పావా? చెప్పలేదు. చెప్పలేదా? ఇంకెప్పుడు చెప్తావురా? చెప్పను. రేయ్, ఇప్పుడు దాకా జరిగిన ట్విస్టులు చాలు, కొత్త ట్విస్ట్ లేవుకో. కొత్త ట్విస్ట్ కాదురా, నిజమే. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, మా ఇద్దరి మధ్య ఏమీ లేనప్పుడు అందరూ ప్రేమ ఉందన్నారు. ఇప్పుడు ప్రేమించేటప్పుడు ఏమీ లేదంటున్నారు. మా ప్రేమ వాళ్ళన్నకి ఇష్టం లేదు. నా ప్రేమ వల్ల మా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావడం నాకు ఇష్టం లేదు. అందుకే పూజకి నా ప్రేమ విషయం ఎప్పటికీ చెప్పకూడదు అనుకుంటున్నా. అది కాదురా, పాపం పూజ. ప్లీజ్ రా, ఈ విషయం ఇంతటితో మర్చిపోతాం. ఐఎమ్ సారీ రా. తల్లిదండ్రుల గుండెల మీద ఆడుకుని ఆ గుండెల మీదే తన్ని వెళ్ళిపోతారు రా చాలా మంది పిల్లలు. కానీ నువ్వు మా గౌరవాన్ని కాపాడడం కోసం నీ ప్రేమని గుండెల్లోనే చంపేసుకున్నావు రా. ప్లీజ్ నాన్న, మీరు బాధపడకండి. నీ వల్ల మాకు ప్రాబ్లం రాలేదురా, మా వల్లే నీకు ప్రాబ్లం వచ్చింది. ఒరే, మేమిద్దరం వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడి మీ ఇద్దరిని కలుపుతాంరా. వద్దమ్మా ప్లీజ్. మేమిద్దరం ఒకటవడం వల్ల ఈ రెండు కుటుంబాలకి మనశ్శాంతి ఉంటదంటే
ఇలాంటి ప్రేమ నాకొద్దు. వెంకీ, నాకు బాధగా లేదు నాన్న, మీరందరూ ఉన్నారుగా. రే బంగారం, मेरे से जीतने के लिए बड़ा पहलवान आया है. You have no heart, Telugu? कहाँ है साला? Ra Telugu, get up. I want to see how you fight with me. Come on, get up, Telugu. వెంకీ, ఏమైందా నీకు? ఏదో మూడోట్లో ఉన్నావు, మర్చిపోయావా? ఇది నీ లైఫ్ గోల్ రా. లేకు, అటాక్ చేయరా. నా వల్లే నీ కెరీర్ ప్రాబ్లంలో పడింది. కానీ నేను చెప్తున్నాను, మళ్ళీ నీకు అవకాశం వస్తుంది. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటావు. నీ లక్ష్యం సాధించి తీరుతావు. నేను కళ్ళారా చూస్తాను. ఐఎమ్ ష్యూర్. ఆంధ్ర దెబ్బ, ఇది రాయలసీమ దెబ్బ. రా! ఇది తెలంగాణ దెబ్బ. ఇది తెలుగువాడి దెబ్బ. ఇదిరా, ఇది కట్టుకుంటే నా బంగారం బంగారంలో ఉంటుంది. ఏమా? చిన్నప్పటి నుంచి నాకేం కావాలో నువ్వెప్పుడూ అడగలేదన్నయ్యా. ఇప్పుడేంటి కొత్తగా? నాకేం కావాలో నాకంటే నీకే ఎక్కువగా తెలుసు. నీకు నచ్చింది ఇవ్వన్నయ్యా, నవ్వుతూ కట్టుకుంటాను. నన్ను క్షమించమ్మా. తెలుసో తెలియకు నేను బాధ పెట్టాను. నువ్వు లేకపోతే నేను ఉండలేనురా. ఏమైందిరా? నచ్చిన వాళ్ళు దూరం అయితే ఎలా ఉంటుందో నాకిప్పుడే తెలుస్తుందన్నయ్య. చూసారా పూజకి మీరంటే ఎంత ఇష్టమో? పిచ్చిదానా.
ఇప్పటికిప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది చెప్పక మిగిలిన మాటేదో చెబుదామనిపిస్తుంది నాతో నేను నాలో నేను అయినా నువ్వు నాతో లేవు నమస్కారం నమస్కారం అండి. నమస్తే అండి. ఈమె నా భార్య. నమస్తే అండి. మొదటి శుభలేఖ మీకే ఇవ్వాలని వచ్చామండి. చాలా సంతోషం. లక్ష్మి నమస్కారం అమ్మా. మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాను. మీరు క్షమించి నా చెల్లెలి పెళ్లికి రావాలి. మీ ఇంట్లో పెళ్ళంటే మా ఇంట్లో పెళ్ళలాగేగా. హిరణ్యకశిపుడు లాంటి రాక్షసుడు కూడా కొడుకు కోసం అల్లాడిపోయాడు. అలాగే మీరు మీ చెల్లెల ప్రేమకు బానిసైపోయి అందుకేగా ఈ గొడవ అంతా జరిగింది. నీ పోలికి చాలా అసహ్యంగా ఉంది. మళ్ళీ ఏదో గొడవ తెచ్చిపెట్టేటట్టున్నా. అంతేనంటావా? నువ్వు కూడా పెళ్లికి తప్పకుండా రావాలి బాబు. మీరుండండి, టీ నేను పెడతాను. నీకు వంట చేయడం కూడా వచ్చా? నిన్ను చేసుకోబోయేవాడు అదృష్టవంతుడు. మాకు అదృష్టం లేకుండా పోయింది. మీ ఇద్దరి మధ్యన జరిగిందంతా నిజమే ఉంటే బాగుంటుందనిపిస్తుంది. నేను వెంకీకే కాదమ్మా, నీకు తల్లిగా ఒక మాట అడుగుతున్నాను. నిజం చెప్తావా? నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నావా? టీ చాలా బాగుందండి. పూజ పెట్టిందండి. వద్దమ్మా, మా వెంకటప్ప నాయుడు బతికున్నప్పుడు ఇద్దరం కలిసి గంటకు టీ తాగేవాళ్ళం. ఆయన పోయిన తర్వాత నేను టీ తాగడమే మానేశాను. ఈ వయసులో కూడా ఆయన గుర్తు తెచ్చుకుంటున్నారంటే చాలా గొప్ప విషయం అండి. అదేనమ్మా అనుబంధం అంటే. పూజ బయలుదేరదామా? వస్తామండి. థ్యాంక్ యూ. మంచిది. పూజ 1 minute. ప్రేమ తొలి ప్రేమ నీ చిరునామా ఏదంటూ నిన్నే వెతుకుతున్నా, నువ్వే దారి చూపించు. కసిరే నడి రాతిరి ఎటుగా నేను దాచినా చేరగలేనా, లోకం నలువైపులాపే గిరిగీసిన దూసుకురాలేనా, జతగా నడిచిన నిన్నటి అడుగే నీ కోసం వస్తున్నా, ఇప్పటికిప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది, చెప్పక మిగిలిన మాటేదో చెబుదామనిపిస్తుంది. నాతో నేను నాలో నేను అయినా నువ్వు నాతో లేవు. హాయ్ వ్యూవర్స్, కనీ విని ఎరగని రీతిలో హోమ్ మినిస్టర్ కుమారుడు వివాహం జరగబోతుంది. జపాన్ నుంచి సిఫాన్ శారీస్, స్విట్జర్లాండ్ నుంచి 7 వారాల నగలు తెప్పించారట. అంతా ఒట్టిదే. అమీర్పేటలో దగ్గరుండి అన్ని నేనే కొన్నా. కూర్చోండి కూర్చోండి. బాగున్నారా బాగున్నారా? బాప్రే, ఎన్ని వెరైటీస్! ఈ వివాహ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారు 150 వెరైటీస్ చేయించారంట తినడానికి. అంతా ఒట్టిదే. 60 వెరైటీస్ 150లో నేను దగ్గరుండి సర్దిచ్చా. నమస్తే అండి. నమస్కారం.
దుబాయ్ నుంచి గల్ఫ్ నుంచి స్పెషల్ గా 150 మందిని ఫ్లైట్ లో వంట చేయడానికి పిలిపించారు. ఒక్కేం కాదు, కృష్ణా నుంచి 15 మందిని నేనే పిలిపించాను. మరి ఓ చెప్తాడు. పూజ లోపల ఉంది. రండి, Hey Ajay, what's up, brother? Hey, what's up, guys? You're getting married. Congratulations, brother. Thank you very much. Congrats. Nice to see you all. Okay, we'll catch you outside. Yeah. పూజ ఎవరొచ్చారో చూడు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. పూజ కూర్చోమా. పోలాండ్ నుంచి కోళ్లు, సిమ్లా నుంచి గొర్రెలు తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా? నాన్ వెజిటేరియన్ చేయడానికి బళ్ళు దింపారు ఇక్కడ. ఈ యాంకర్ గారు మరి ఓవర్ గా ఉన్నాడన్నా. ఈ కోళ్లు పొట్టేళ్లు మన వరదలకు కొట్టుకొచ్చినాయి అన్నా ఆశ్చర్యపోతారేంటి? ఈ బిర్యానీ తింటే బిస్మిల్లే, చికెన్ తింటే చికెన్ గిన్నె చచ్చిపోతా. అంకుల్ పూజక్క పిలుస్తుంది. ఏంటి మాఫియా గ్యాంగ్ అంతా వచ్చేసారా? జోకులు వేస్తారు సార్ మీరు. అవును సార్, ఇంత గ్రాండ్ గా పెళ్లి చేస్తున్నారు, మరి మందు పార్టీ లేదా? ఎందుకు లేదురా, ఆ కార్నర్ లో ఉంది, వెళ్ళి తాగండి. వచ్చి చూపించండి సార్. ఏంటి రిక్వెస్ట్ డిమాండ్? రెండు సార్. సార్ మన మందు కొట్టి చాన్నాలు అయింది, ఇప్పుడు కొడదాం పదండి సార్. మీతో కలిసి మందు తాగటం? అవును సార్. మీతో కలిసి తాగితే నా బతుకు బస్ స్టాండేరా? ఫోన్లేండి, అంజలి పిలిచి అంజలితో తాగుతా. అంజలి పాపతో వద్దులే, మీతోనే కలిసి తాగుతారు. పదండి పదండి. ఏం బానిస్ బ్రోకర్ జీవితం సార్. ఎవరిదరా? నాదే. మరే మీరు ప్రేమించిన అమ్మాయిని ఆ హోమ్ మినిస్టర్ గారు పెళ్లి చేసుకుంటాడా? మా వాడు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ కొడుకు చేసుకుంటాడా? ఈగలది తొట్టి కొట్టేది రేగల. మీరు మొగాలు కదా, మీరు షేవింగ్ చేసుకుంటున్నప్పుడు నా విషయం గుర్తురాదా? ఒక జూనియర్ లవర్ లైఫ్ స్పాయిల్ అవుతుంటే ఒక సీనియర్ లవర్ గా చూస్తూ ఎలా ఉండగలరు సార్? నీ చరిత్ర చెత్త పేపరేనా? ఇంకా మీకు అంజలే, వాడికి కూడా అంజలేనా? ఇంకా ఎంతమంది అంజలిని తయారు చేస్తారు సార్? నో నో నో, షేర్ ఖాన్ వస్తున్నాడు రా, నీ ఎంత చూస్తాను రా. నువ్వా డాడీ అనుకున్నాను. నేను మీ డాడీ లాంటి రా, కాకపోతే మిస్సింగ్ డాడీని. చంపేస్తా. చంపేది నువ్వు. నేను సీక్రెట్ చెప్తే నువ్వు స్పాట్ లో చచ్చిపోతావు రా. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఆల్రెడీ ఆ బాక్సర్ వెంకీ గారిని ప్రేమిస్తుందిరా. వాళ్ళది మైనే ప్యార్ కియా, నీది మరగా సాలా. నువ్వు చెప్పేది నిజమా? నిజంరా పిచ్చిన బిడ్డ. అరే నాకు తెలియగడుగుతాను, నీకు నీ బాబుకి డైరెక్ట్ గా ఫ్రెష్ లో ఉండదురా. ఎవడో ప్రేమించిన దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారా? అరే మీకు బుద్ధి లేదురా. మీరు డైరెక్ట్ గా విస్తర్లో అన్నం పెట్టుకొని తినలేరురా. ఎంగిల్ ఇస్తర్లో పచ్చడి పెట్టుకొని తప్పుకో నంచుకొని తింటారా? పూజ, నీతో కొంచెం మాట్లాడాలి. ముహూర్తానికి టైం అయింది, తర్వాత మాట్లాడుకోవచ్చు. పదా. ఇప్పుడు నేను వెళ్తే ఇంకెప్పటికీ వెనక్కి రాలేను వెంకీ. నాకు ఓ విషయం చెప్పు. నేను ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఆ ప్రశ్న నేను కదా నిన్ను అడగాలి. తెలివిగా మాట్లాడి తప్పించుకోవాలనుకుంటున్నావా? నాకు తెలుసు వెంకీ, యు లవ్ మీ. ఇంకా ఎందుకు ఈ మౌనం? నేనంటే నీకు ఇష్టం లేదా? నన్ను ప్రేమించడం లేదా? అసలు మనం ఎందుకు కలిసాం? ఎందుకు ఫ్రెండ్స్ అయ్యాం? I love you, Ra. I love you. I love you. You don't love me. Love you. I love you, Ra. అందరూ స్నేహాన్ని ప్రేమగా మార్చుకుంటారు, మనం ప్రేమని స్నేహంగా మార్చుకోవాలి. అంటే నేను నీకు దూరం అయితే భరించగలవా? ఈ డెస్టినీ అయితే పరిచయం లేని మన ఇద్దరిని ప్రేమికులుగా ముద్ర వేసిందో
ఏ డెస్టినీ అయితే మన ఇద్దరి మనసుల్లో ప్రేమను పుట్టించిందో అదే డెస్టినీ మనం విడిపోవాలనుకుంటే మనం ఏం చేయలేం. పద కిందకెళ్దాం. చూడండి చెప్పాను కదా. అంటే 20 రోజులు ఈ అమ్మాయి నీ దగ్గర ఉంది అంతేనా? డాడీ 20 రోజులు వీడు నేను మాట్లాడుతున్నాను కదా. దగ్గరుందంటే బాగా దగ్గరైనట్టేనా? డాడీ ఇలా అడిగితే ఎవడన్నా నిజం చెప్తాడా? ఎందుకు మధ్యలో మాట్లాడదావు? ఓ గంట ఒంటరిగా దొరికిన వదలరు డాడీ. డాడీ మీ గురించి కాదు బాబు మాట్లాడేది. ఆ కుర్రాడు వెళ్ళి బయట వెళ్ళు. అలాగే సార్, వెళ్ళు బయట. అలాగే. ఇదంతా ఎందుకు? ఇది ఏ ఊరు? నిన్నే అడిగేది. ఆదిలాబాద్ సార్. మీ ఫ్యామిలీ అంతా ఊరికి వెళ్ళిపోండి. హోమ్ మినిస్టర్ గారి కొడలో 20 రోజులు నీతో ఉందంటే పరువు పోయే పబ్లిక్ ఇష్యూ. మాట్లాడువే, వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను సార్. మరి నువ్వు బయలుదేరు. వెళ్తాడు. ఎందుకెళ్ళడు? 20 రోజులు దీన్ని వదలకుండా బాగా ఎంజాయ్ చేసి ఉంటాడు. ఇప్పుడు వెళ్ళమంటే తృప్తిగా వెళ్తాడు. పొరపాటు చిన్న బాబు, అక్కడ అలాంటిది ఏం జరగలేదు. ఆ మాట చెప్పాల్సిందే నువ్వు కాదు, డాక్టర్. టెక్నాలజీ ఎంత పెరిగింది, అవేవో టెస్టులు ఉంటాయి కదా. ఒకసారి అమ్మాయికి టెస్ట్ చేయిస్తే అనుమానాలన్నీ తిరిగిపోతాయి. నువ్వు కాంప్రమైజ్ కావద్దు డాడీ. రసం అంతా వీడి మింగేసి పిప్పి నాకు వదిలేస్తే ఊరుకుంటానా? అమ్మో, వీడి దీన్ని ఎలా డీల్ చేశాడో, ఇది వాడికి ఎంత కోఆపరేట్ చేసిందో మనం చూసావా? టెస్ట్ చేస్తే కానీ దానికి యాటర్ దాన్ని 20 రోజుల్లో వాడి దగ్గరికి పంపించి బ్రోకర్ పని చేసావు కదా. టెస్ట్ నేను చేస్తా. పద పూజను కాపాడు. పూజను కాపాడు.
హోమ్ మినిస్టర్ గారి కుమారుడు వివాహం అర్థంతంగా ఆగిపోవడంతో ముఖ్యమంత్రి గారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. హోమ్ మినిస్టర్ గా చేసిన ఆయనపై అవినీతి మీద ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆధారాలతో హోమ్ మినిస్టర్ గారు అక్రమాలు బయటపడడంతో మంత్రివర్గం నుండి ఆయనను బర్తరఫ్ చేశారు. ఓవర్ టు స్టూడియో. బాయ్ నానా, నేను బాక్సింగ్ వెళ్ళేసి వస్తాను. బాయ్ మా, వెళ్ళొస్తాను. కొబ్బరి నీళ్ళు తాగరా. బాబు వెంకీ, నన్ను క్షమించు. పదవి మత్తులో కళ్ళు మూసుకుపోయాయి. నాకేమీ కనిపించలేదు. అందుకే నువ్వు నా చెల్లిని ప్రేమిస్తున్నావన్న భయంతో ఎక్కడ నా పదవి నా నుంచి దూరం అవుతుందో చాలా గొడవలు చేశాను. కానీ ఒక లోఫర్కి ఇచ్చి నా చెల్లెల్ని పెళ్లి చేస్తున్నా విషయం మర్చిపోయాను. ఆ రోజు నా చెల్లెల్ని వాళ్ళంతంత మాట్లాడుతుంటే ఒక అన్నయ్యగా నా రక్తం మరిగిపోయింది. దాంతో ఏ సంబంధం లేని నువ్వు ధైర్యంగా ఎదిరించావు. అప్పుడే నువ్వు నాకు నచ్చేశావు. వెంకీ, నా చెల్లిని పెళ్లి చేసుకుంటావా? నన్ను చేసుకోవడం ఇష్టం ఉందో లేదో ఒక మాట మీ చెల్లెల్ని అడగండి. అంతేగా, ఇప్పుడే సెటిల్ చేసేస్తాను. ఏమ్మా చెప్పమ్మా, వెంకీని పెళ్లి చేసుకుంటావా? నువ్వు చెప్పింది నేను ఎప్పుడన్నా కాదన్నానా అన్నయ్య? ప్రాబ్లం సాల్వ్. మరి మా ముందే మీరు కలిసిపోతే మాకు అదో సాటిస్ఫాక్షన్. నువ్వు వెళ్ళనియా? నెక్స్ట్ ఏంటి? దబిడి దిబిడే. से ना प्रतिपनी क्रेजी न्यूज से लेनिंते जरा तिरका से यारो ఏం చేసినా సెన్సేషన్ సే చూసే వాళ్ళకి కన్ఫ్యూషన్ సే తేడా గుంటది నా బరసే యారో ఎవరేమన్నా నా పనిలో నేనుంటానురా ఎదురే మున్నాడి కొడుతూ వెళ్ళిపోతానురా అదురు బెదురు అసలెరుగనురో అసలు సిసలు పొగరుందిరో ఎవడికెవడు పై బాడుగురు మనకు మనమే హీరో డెబిడి డిబిడి బిడి గడిబిడితో అచట ఇచట మన ఫేమసే డెబిడి డిబిడి బిడి గడిబిడితో మనం వీరమాసే హలో ఎవ్రీబడి ఆదా బరసే నా ప్రతిపని క్రేజీ న్యూస్ నేనింతే జర తిరగాసే యారో ఏం చేసినా సెన్సేషన్ సే చూసే వాళ్ళకి కన్ఫ్యూషన్ సే తేడా గుంటది నా బరసే యారో